హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బోయా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది పార్ట్ 2లో పాలిటీ సిరీస్లో పార్ట్ 2 చేస్తున్నాం. సో ప్రియాంబుల్ వరకు పార్ట్ 1లో ఉంది. సో ఆ వీడియో కూడా చూడండి. సో నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంటెంట్ నచ్చకపోయినా నెగిటివ్ రివ్యూస్ అయినా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోలో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ చూద్దాం. సో మనం ఈ పీడిఎఫ్ అనేది ఈ వీడియో క్రెడిట్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ అవుతుంది. సో దీంట్లో మనం యూజ్ చేసే పీడిఎఫ్ వాళ్ళ అకాడమీదే. సో ఇది అందుకే సో ఈ వీడియో క్రెడిట్ వాళ్ళకి. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను లార్జర్ ఇంట్రెస్ట్ ఆస్పిరెంట్స్ కోసం. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ చూస్తే సో ఆర్టికల్ 1. సో ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కావాలి. సో మనము ముందు ఇండియన్ యూనియన్గా మనము ఆర్టికల్ 1లో మెన్షన్ చేసింది. సో భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్స్ అన్నీ కలిపి మనము ఇండియా ఫార్మేషన్ జరుగుతుంది. నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్స్ అన్నీ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకొని అలా ఫెడరేషన్గా లేదనమాట, మొత్తం యూనియన్గానే కన్సిడర్ చేసుకుంటాం మనం ఇండియాని. సో నాట్ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్స్. సో అగ్రిమెంట్ ఏం చేసుకోలేవు. సో మనం యూఎస్లో చూసుకుంటే యూఎస్లో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే స్టేట్స్ అన్నీ కూడా కలిసి అగ్రిమెంట్ చేసుకొని యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఫామ్ అయినాయి. కానీ మనకి ఒక ఇలా అగ్రిమెంట్ అనేది ఏం లేదనమాట. సో ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్గానే ఉంటుందన్నమాట. నాట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ దెర్ ఈజ్ నో రైట్ టు సీడెడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్ నుంచి స్టేట్స్ వాటంతకు ఓన్గా టెరిటరీని డిక్లేర్ చేసుకోవడానికి వీల్లేదనమాట. సో ఇండియాలో. సో అదే అమెరికాలో అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రిమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి సో ఏ స్టేట్ అయినా కానీ ఆ కంట్రీ నుంచి విడిపోవాలనుకుంటే సో వాళ్ళకి ఆ రైట్ ఉంటుందన్నమాట. సో టెరిటరీ ఆఫ్ ఇండియా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. One is state, territory of the states, union territories and territories acquired by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలా 3 టెరిటరీస్ని ఉంటాయి మనకి. సో టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వైడర్ ఎక్స్ప్రెషన్. దీంట్లో మనకి టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే వైడర్ ఎక్స్ప్రెషన్, దాంట్లో యూనియన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అలాగే వేరే టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంప్లైస్ స్టేట్స్ మెన్షన్ చేస్తున్నాయి. దాంట్లో యూనియన్ టెరిటరీస్ దట్ మే బి అక్వైర్డ్. సో మనము అక్వైర్ చేసుకున్న టెరిటరీస్ అన్నిటికి కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా అనే టర్మ్కి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆర్టికల్ 2 పార్లమెంట్కి పవర్స్ ఇస్తుంది. సో దేని గురించి అంటే ఒకటి పవర్ టు అడ్మిట్ న్యూ స్టేట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న న్యూ స్టేట్స్ని అడ్మిట్ చేయడానికి ఒకటి. ఇంకొకటి పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ నాట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. ఇంతకుముందు లేని స్టేట్స్ని న్యూ స్టేట్ని ఫామ్ చేయడము, ఇంతకుముందు ఉన్న స్టేట్స్ని అడ్మిట్ చేయడం. సో ఇది 2 ఆర్టికల్ 2లో ఉంటుంది. పార్లమెంట్కి పవర్ వస్తుంది. పార్లమెంటు సో ఒక స్టేట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట, న్యూ స్టేట్ని, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ని, లేదంటే ఆల్రెడీ ఉన్న స్టేట్ని డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 3 పార్లమెంట్కి ఆథరైజెస్ పార్లమెంట్ టు డీల్ విత్ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్, ఇంక్రీజింగ్, డిమినిషింగ్, ఆల్టరింగ్ ఏరియాస్ ఎక్సెట్రా ఆఫ్ ద టెరిటరీస్ ఆఫ్ కాన్స్టిట్యూట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా స్టేట్స్ బార్డర్స్ని చేంజ్ చేయడానికి, అలాగే ఇంక్రీజ్ చేయడానికి, ఆ ఏరియాని డిమినిషన్ తగ్గించడానికి, ఆల్టర్ చేయడానికి కూడా పార్లమెంట్కి పవర్ ఉంటుంది. బిల్ ఇలా స్టేట్స్ బార్డర్స్ చేంజ్ చేయడానికి కానీ, విలేజెస్ వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్లో ఇంక్లూడ్ చేయాలన్నా కానీ సో బిల్ అనేది పాస్ చేయాలన్నమాట. సో ఇది ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్వారా బిల్ అనేది ఏదైనా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతారు. తర్వాత అవన్నీ కూడా కన్సెంట్ వచ్చిన తర్వాత కన్సర్న్ స్టేట్ కూడా పాస్ అయిన తర్వాత కన్సర్న్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు కూడా పాస్ అయిన తర్వాత బిల్లుగా ఫామ్ అవుతుంది ప్రెసిడెంట్ అసెంట్ తర్వాత. సో లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 షెల్ బి నాట్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368. సో అండర్ ఆర్టికల్ 368 ప్రకారం ఇవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కాదనమాట. If any territory has to be ceded to a foreign country, it can't happen under Article 3. It needs an amendment with constitutional under Article 368. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన ఇండియాలో కొత్త స్టేట్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని, ఏరియాస్ని, బార్డర్స్ని కానీ ఇంక్రీజ్ చేయడం, తగ్గించడం ఇలాంటివి చేసేకి పార్లమెంట్కి పవర్ ఉంటుంది. సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాదనమాట. కానీ మన కంట్రీలో మన పార్ట్ ఏదైనా కానీ సో వేరే కంట్రీకి ఇవ్వాలనుకుంటే దానికి పార్లమెంట్ చేత పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది పాస్ అవ్వాలన్నమాట. ఎందుకంటే సో ఇది ఆర్టికల్ 3 కిందకి రాదు, ఆర్టికల్
368 కింద వస్తుంది అన్నమాట. సో ఎగ్జిస్టెన్స్ స్టేట్ ఆఫ్టర్ 1956. సో స్టేట్స్ ఫార్మేషన్ గురించి చూస్తే 1960లో మహారాష్ట్ర, గుజరాత్ ఫామ్ అయినాయి బాంబే నుంచి. సో బాంబే నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఫామ్ అయినాయి 1960లో. 1963లో నాగాల్యాండ్, 1966లో హర్యానా, చండీగఢ్ అండ్ పంజాబ్ ఫ్రమ్ పంజాబ్ ప్రావిన్స్. సో పంజాబ్ ప్రావిన్స్ అనేది చాలా పెద్ద ప్రావిన్స్, వాటి నుంచి హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ వచ్చింది. సో 1972లో మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ. 1975లో సిక్కిం 36 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియాలోకి ఇంక్లూడ్ అయింది. సో 1987లో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా ఫార్మ్ అయింది. సో 2000లో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్. 2014లో లేటెస్ట్ తెలంగాణ ఫార్మేషన్. ఇవన్నీ స్టేట్స్ ఫార్మేషన్. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో చూస్తే మనకి దార్ కమిషన్ అనేది స్టేట్స్ని రీఆర్గనైజ్ చేసే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ద్వారా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ చేయాలి రాదర్ దాన్ లింగ్విస్టిక్ ఫ్యాక్టర్ అని దార్ కమిషన్ చెప్పింది అనమాట 1948లో. సో తర్వాత జేవీపీ కమిటీ ఉంది, ఫార్మల్గా లాంగ్వేజ్ అనే బేసిస్ పైన రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ని రిజెక్ట్ చేసింది. తర్వాత ఫజల్ అలీ కమిషన్ ఈ రిపోర్ట్ని సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ September 1955 and broadly accepted language. So language is the basis of reorganization of states, but it rejected the theory of one language, one state. సో దార్ కమిషన్ అసలు లింగ్విస్టిక్ ఫ్యాక్టర్ పైన స్టేట్స్ ఫార్మేషన్ రిజెక్ట్ చేసింది. జేవీపీ కమిటీ ఫార్మల్గానే రిజెక్ట్ చేసింది. ఫజల్ అలీ కమిషన్ కూడా లింగ్విస్టిక్ స్టేట్స్ పై లింగ్విస్టిక్ బేసిస్ పైన స్టేట్స్ ఫార్మేషన్ యాక్సెప్ట్ చేసింది, కానీ ఒక స్టేట్ ఒక లాంగ్వేజ్ దాని థియరీని రిజెక్ట్ చేసింది అనమాట. సో అది మెయిన్. సో మనకి లింగ్విస్టిక్ స్టేట్స్లో ఫస్ట్ ఫామ్ అయింది 1953లో ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మనకి ఫస్ట్ ఫార్మ్ అయింది 1953లో ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర స్టేట్. తర్వాత బేస్డ్ ఆన్ ఫజల్ అలీ కమిషన్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 and 77th Constitutional Amendment Act led to abolition of fourfold classification of states and formation of 14 states and 6 union territories. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఈ స్టేట్స్ అన్ని ఫామ్ అయినాయి. అప్పుడు 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయినాయి 1956లో. సో సిటిజన్షిప్, సో కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫర్ సింగిల్ సిటిజన్షిప్. సో మనకి ఇండియా మొత్తం కూడా ఒక సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇండియన్ సిటిజన్షిప్. సో అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే సిటిజన్స్ ఎవరంటే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయ్యే టైంలో ఎవరైతే డొమిసిల్గా ఉన్నారో, సో ఎవరైతే కంట్రీలో పుట్టి పెరిగారో లేదంటే వాళ్ళ పేరెంట్ బార్న్ అండ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ ఇండియన్ డిసెండ్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియన్స్ అయితే వీళ్ళు కూడా ఇండియన్స్ కిందకి వాళ్ళ లీనేజ్ని తీసుకుంటారు. ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 5 years, లేదంటే 5 years వరకు కూడా ఇండియాలోనే ఉంటే సో వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు. పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్, సో 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్ ద్వారా పాకిస్తాన్ ఫామ్ అయింది, అలాగే ఇండియా ఫామ్ అయింది. సో ఇండియా నుంచి పాకిస్తాన్కి ముస్లిమ్స్ వెళ్ళారు కొంతమంది, అక్కడి నుంచి ఇక్కడికి హిందూస్ మైగ్రేట్ అయ్యారు. సో వరల్డ్లో లార్జెస్ట్ మైగ్రేషన్ క్రైసిస్ అది. సో అంతమంది ఆ క్రైసిస్ మోర్ దెన్ 10 lakh చాలామంది చనిపోయినారు దాంట్లో. సో బిగ్గెస్ట్ క్రైసిస్గా మైగ్రేషన్ క్రైసిస్గా అభివర్ణిస్తారు దాన్ని. సో అంతమంది చనిపోయినారు. సో అలాగే సో ఆ టైంలో మనకి పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చారు. సో వాళ్ళు పాకిస్తాన్ నుంచి పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్టికల్ 6 ప్రకారం వాళ్ళు సిటిజన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే పీపుల్ హూ వెంట్ టు పాకిస్తాన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది 26th November 1949. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయింది 26th January 1950. సో ఈ 1950 వరకు కూడా ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వరకు కూడా కొంతమంది ఇక్కడ నుంచి ముస్లిమ్స్ కానీ మన హిందూస్ కానీ ఎవరైనా కానీ సంబంధం లేకున్నట్ల సో ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి సో మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 7 ప్రకారం. సో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా బై రిజిస్ట్రేషన్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఆర్టికల్ 8. సో ఇక్కడ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ వాళ్ళని కూడా సో పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్గా కన్సిడర్ చేస్తారు. బై రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. సో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 8. నెక్స్ట్ వేస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అండర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద. సో సిటిజన్షిప్ అక్విజిషన్ గురించి చూస్తే మనకి సో 1955లో బర్త్, డెసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ న్యూ టెరిటరీ.
సో ఇవన్నీ కూడా అంటే బర్త్ 1955 వరకు సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం సో బర్త్ సో ఎవరైతే ఇండియాలో పుట్టింటారో వాళ్ళ పేరెంట్స్ పుట్టి పెరిగి ఉంటారో వాళ్ళు, అలాగే డిసెంట్ సో వాళ్ళ బోత్ పేరెంట్స్లో ఎవరో ఒకరు పేరెంట్ ఇండియన్ అయ్యి ఉండి సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉంటారో వాళ్ళు, అలాగే రిజిస్ట్రేషన్ ద్వారా సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ న్యాచురలైజేషన్ ద్వారా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం వల్ల, నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ న్యూ టెరిటరీ సో మన ఇండియన్ గవర్నమెంట్ సో వేరే టెరిటరీని ఆక్యుపై చేస్తే సో ఆ స్టేట్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు మనము సో అలాగే వాళ్ళకి కూడా సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ ఎలా పోగొట్టుకుంటారంటే ఎలా తీసేస్తారంటే రినౌన్షియేషన్, వాలంటరీ గివింగ్ అవే ఆఫ్ సిటిజన్షిప్. వాలంటరీగా ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ వద్దనుకుంటే అది రినౌన్షియేషన్. టర్మినేషన్ అంటే ఫారిన్ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు ఇష్టపూర్వకంగా సో ఫారిన్ సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ తీసేస్తారు అనమాట. నెక్స్ట్ డిప్రైవేషన్, కంపల్సరీ టర్మినేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్రాడులెంట్ అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయ్యి ఉండి లేదంటే ఇల్లీగల్గా ఫ్రాడ్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసిన సిటిజన్షిప్ పొందింటే సో తర్వాత ఈ డిప్రైవేషన్ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆ సిటిజన్షిప్ని తీసేస్తుంది అనమాట. సో అది డిప్రైవేషన్. నెక్స్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం సో ద హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ హూ ఎంటర్డ్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2014 విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. సో అదర్ దాన్ ముస్లిమ్స్ కాకుండా అట్లా మిగతా రిలీజియస్ పీపుల్ ఎవరు వచ్చినా కానీ ఇండియాకి బిఫోర్ December 31st 2014 సో వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కన్సిడర్ చేయరనమాట. సో అందుకే ముస్లిమ్స్ మాత్రం ఇన్కార్పొరేట్ చేయలేదు కాబట్టి ఈ యాక్ట్లోన సో మనకి చాలా ప్రొటెస్ట్ అని చేస్తారు. సో ఢిల్లీలో అది పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ సిటిజన్షిప్ చూస్తే మనకి సో హూ ఎంటర్డ్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ December 31st 2014. సో ఎవరైతే ఇండియాలోకి December 31st 2014లో ఎంటర్ అయినారో వాళ్ళందరూ కూడా హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, మన నైబరింగ్స్ అయిన ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనము కన్సిడర్ చేయము. సో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ ఫర్ ఆఫ్టర్ 6 years ఆఫ్ స్టే ఇన్ ఇండియా. సో ఇంతకుముందు 12 years ఉండేది. సో ఇంతకుముందు యాక్ట్ ప్రకారం 12 years ఉండింది. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం దాన్ని 6 yearsగా మార్చాము. 6 years ఇండియాలో ఉంటే వాళ్ళు సో వాళ్ళకి ఈ సిటిజన్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అలాగే ఎర్లియర్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ రిసైడెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ లాస్ట్ 12 months అండ్ ఫర్ 11 to last 14 years టు గెట్ సిటిజన్షిప్. సో అప్లై చేసుకున్న 1 year ముందు కూడా 12 months అంతా కూడా ఇండియాలో ఉండాలి. అలాగే 11 to last 14 years అంతా కూడా ఇండియాలో ఉంటేనే సో అప్పుడు సిటిజన్షిప్ వచ్చేది. అంటే ఆల్మోస్ట్ 15 years ఇక్కడ 14 years ఇక్కడ 12 months 15 years ఉండాల్సి వచ్చేది అనమాట. సో ద బిల్ రిలాక్సెస్ 11 years రిక్వైర్మెంట్స్ టు ఈ 11 years నుంచి 15 years రిక్వైర్మెంట్కి మార్చింది. సో 11 years to 14 years ఉన్నది ఈ 5 yearsకి మార్చింది. బిలాంగింగ్ టు రిలీజియన్ అండ్ 3 countries. సో ఈ 3 ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాత్రమే, నేపాల్, భూటాన్ కాదు. మనకి నైబరింగ్ కంట్రీస్ నేపాల్, భూటాన్ కాదు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇక్కడ మనల్ని ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త చదువుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో ఖచ్చితంగా క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది దీంట్లో. సో దాంట్లో మెయిన్గా ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫండమెంటల్ రైట్స్ గురించి చూద్దాం. సో ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35 డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటుంది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి డీల్ చేస్తుంది. సో ఇన్స్పిరేషన్ ఫండమెంటల్ రైట్స్కి ఏదంటే యూఎస్ఏ నుండి తీసుకున్నాం మనము, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫండమెంటల్ రైట్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒరిజినల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రెజెంట్లీ 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయి. సో రైట్ టు ప్రాపర్టీ అనేది, సో రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అయితే సో ఒకసారి ఆలోచించండి. సో ఇండియన్ పాపులేషన్కి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ అయితే సో ఇప్పుడు ప్రాపర్టీ లేని వాళ్ళందరూ కూడా సో ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్తో సంబంధం లేకున్నట్ట ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళేవారు. సో నా రైట్ని వైలేట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ పైన కేసు ఫైల్ చేసేవాళ్ళు రైట్ టు ప్రాపర్టీ ప్రకారం. సో అంతమందికి ప్రాపర్టీ ప్రొవైడ్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి సో దీన్ని
మార్చారనమాట. ప్రాపర్టీ వాజ్ లీగల్ రైట్, రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్గా మార్చారు. ఆర్టికల్ 300Aలో షిఫ్ట్ చేశారు. సో ఇక ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి, సో ఏ యాక్ట్ ద్వారా అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా రిమూవ్ చేశారు. సో దీన్ని మనం మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా అభివర్ణించవచ్చు. సో ప్రమోట్ పొలిటికల్ డెమోక్రసీ, పొలిటికల్గా డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. అలాగే ప్రివెంట్ అథారిటేరియన్ అండ్ డెస్పాటిక్ రూల్, సో ఒక అథారిటేరియన్ రూల్ని డిస్పాటిక్ రూల్ని ప్రివెంట్ చేస్తుంది. పర్టికులర్గా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిపోతే సో కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. కోర్టు అనేది ఎన్ఫోర్సబుల్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా. సో రిట్స్ పాస్ చేసి, సో ప్లేస్ లిమిటేషన్ అండ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, సో లెజిస్లేచర్ పైన ఎగ్జిక్యూటివ్ పైన లిమిట్స్ని ప్లేస్ చేస్తుంది. సో ఎయిమ్స్ అట్ ఎస్టాబ్లిషింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్, సో గవర్నమెంట్ ఆఫ్ లాస్ని ఎస్టాబ్లిష్ చేయడం మెయిన్ ఎయిమ్, నాట్ ఆఫ్ మెన్, గవర్నమెంట్ ఆఫ్ మెన్ని కాదని. సో ఫండమెంటల్ రైట్స్ చూస్తే రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18 డీల్స్ విత్ రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19 to 22. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్ 23 and 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఆర్టికల్ 29 to 30. సో రైట్ టు ప్రాపర్టీ, దిస్ వాజ్ డిలీటెడ్ ఇన్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్టికల్ 31. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 32. సో మనకి ఇక్కడ గమనిస్తే సో ఈ 5 ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్లో ఏ రైట్ కూడా మనకి అవైలబుల్గా అవ్వట్లేదు. ఒక ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ చేస్తున్నారని చెప్తే, సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా, ఈ ఆర్టికల్ ద్వారా సో మనం వీటిని కోర్టులో కేసుగా వేయచ్చు అనమాట. సో దాని డీటెయిల్స్ అన్నిటి గురించి చూద్దాం. సో మెయిన్గా సిటిజన్స్ మాత్రమే ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏమో చూస్తే, ఫ్యూ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ నాట్ ఫారినర్స్. దాంట్లో ఆర్టికల్ 15, 16, 19, 29 and 30. సో ఇవి సిటిజన్స్ మాత్రమే ఉంటాయి, ఫారినర్స్కి ఉండవు. కానీ సిటిజన్స్కి ఫారినర్స్కి ఉంటాయి, నాట్ ఎనిమీస్. సో ఎనిమీ కంట్రీ అంటే, ఎనిమీస్ అంటే చైనా ఉంది. సో చైనాతో మనకి వార్ జరిగితే సో అది చైనా పీపుల్ అందరినీ కూడా ఎనిమీస్గా కన్సిడర్ చేస్తాం మనం. సో అవైలబుల్ టు సిటిజన్స్ అండ్ ఫారినర్స్ టు బట్ నాట్ ఎనిమీ ఏలియన్స్. సో ఎనిమీ ఏలియన్స్కి ఉండదన్నమాట. సో ఆర్టికల్ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27, 28 ఇవన్నీ కూడా అవైలబుల్ టు సిటిజన్స్కి, ఫారినర్స్కి ఇద్దరికి అవైలబుల్గా ఉంటుంది, ఏ ఫారినర్స్ అయినా కానీ. సో ఎనిమీ ఏలియన్స్కి మాత్రం అవైలబుల్గా ఉండదు. సో అగైనెస్ట్ సిటిజన్స్కి కూడా అగైనెస్ట్గా ఉండేవి ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే, సో ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ అగైనెస్ట్ ప్రైవేట్ సిటిజన్స్ టు ఆర్ 15, 17, 23, 24, 32 ఓన్లీ హీబియస్ కార్పస్. సో ఇవన్నీ కూడా చూద్దాం డీటెయిల్గా మనం. సో మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే, దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్, రీజనబుల్ రిస్ట్రిక్షన్ కెన్ బి ఇంపోజ్డ్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. సో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అనమాట. సో అవి దాని గురించి కూడా చూద్దాం మనము. సో నాట్ అబ్సల్యూట్ ఖచ్చితంగా ఉండాలని లేదు, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అవైలబుల్ అగైనెస్ట్ ద ఆర్బిటరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ అగైనెస్ట్ ద యాక్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. సో ఇవన్నీ కూడా స్టేట్కి ఆపోజిట్గా అగైనెస్ట్గా ఉంటాయి. సో స్టేట్కి నెగిటివ్గా ఉంటాయి ఫండమెంటల్ రైట్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నెగిటివ్ ఇన్ క్యారెక్టర్, దట్ ఈస్ ప్లేస్ లిమిటేషన్స్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్, వైల్ అదర్స్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్ కన్ఫరింగ్ సర్టెన్ ప్రివిలేజెస్ ఆన్ ద పర్సన్. కొన్ని పాజిటివ్ ఫండమెంటల్ రైట్స్ పర్సన్స్కి ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని స్టేట్కి అగైనెస్ట్గా నెగిటివ్గా ఉంటాయి. సో ఎందుకంటే స్టేట్ని లిమిట్ చేస్తుందన్నమాట, యాక్ట్ చేయకున్నట్ల సర్టెన్ లిమిటేషన్స్ని ప్రొవైడ్ చేస్తూ. సో అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నెగిటివ్ ఇన్ క్యారెక్టర్. సో దే ఆర్ జస్టిసబుల్, డిఫెండెడ్ అండ్ గ్యారంటీడ్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. సో అవన్నీ కూడా సో ఫండమెంటల్ రైట్స్ ఫైల్ అయితే మనం కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. కోర్ట్ అనేది మళ్ళీ రిట్ పిటిషన్ ద్వారా రిట్స్ పాస్ చేస్తుంది అనమాట. సో అదే డిఫెండెడ్ అండ్ గ్యారంటీడ్ బై ద సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ద్వారా రిట్స్ని పాస్ చేస్తుంది. సో దే ఆర్ నాట్ సాక్రోసాంక్ట్ ఆర్ పర్మనెంట్, కెన్ బి అమెండెడ్. ఇవి సాక్రోసాంక్ట్ కాదు, పర్మనెంట్ కాదు. సో ఇవి మనకి అమెండ్ చేయొచ్చు అనమాట. సో
నెక్స్ట్ దే కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ద రైట్స్ గ్యారంటీడ్ బై ద ఆర్టికల్ 20 and 21. సో ఆర్టికల్ 20-21లో ఉన్నది తప్ప మిగతా అన్నీ కూడా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ సస్పెన్షన్ అనేది జరుగుతుంది. సో దర్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ లిమిటెడ్ బై ఆర్టికల్ 31A, 31B, 31C. సో దాని స్కోప్, ఫండమెంటల్ రైట్స్ స్కోప్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. సో ఆర్టికల్ 31A, 31B, 31C ద్వారా. సో దేర్ అప్లికేషన్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ వైల్ మార్షల్ అరైజ్ ఇన్ ఎనీ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా. సో పర్టికులర్గా సో ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అని ఉంటుంది. సో ఆస్పా యాక్ట్ అంటే సో ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంటుందో సో సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అనమాట. అక్కడ డిస్టర్బ్డ్ ఏరియాస్ని సో నార్త్ ఈస్ట్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది, మనకి లడాక్ రీజన్స్లో. సో డిస్టర్బ్డ్ ఏరియాస్ని ఆఫ్స్పా అనేది ఉంటుంది. సో ఆఫ్స్పా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి కంప్లీట్ పవర్ వస్తుందన్నమాట. సో వాళ్ళు డిటైన్ చేసినా, అరెస్ట్ చేసినా కానీ సో నో వన్ కెన్ క్వశ్చన్ దెమ్. సో అలాంటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి మార్షల్ లా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి అక్కడ వాళ్ళకి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ ఫర్ ఫ్యూ అండ్ ఎనేబిలింగ్ లా కెన్ బి మేడ్ ఓన్లీ బై పార్లమెంట్ ఈజ్ నెసెసరీ. సో అన్నీ కూడా డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్, కొన్ని మాత్రం పార్లమెంట్ ద్వారా ఎన్ఫోర్స్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఆర్టికల్ 21A POA యాక్ట్ 1989. సో ఆర్టికల్ 12. సో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం ఫండమెంటల్ రైట్స్లో. ఆర్టికల్ 12 డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటని డిఫైన్ చేస్తుంది. సో దీంట్లో మనకి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, లెజిస్లేచర్, లోకల్ అథారిటీస్, స్టాచ్యూటరీ అండ్ నాన్ స్టాచ్యూటరీ అథారిటీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అయిన LIC, ONGC, సెయిల్, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అన్నీ కూడా నాన్ స్టాచ్యూటరీ అథారిటీస్, LIC, ONGC, సెయిల్, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి. సో స్టేట్ అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే సో పర్టికులర్గా ఒక టెరిటరీ ఉండాలి, సో ఒక ల్యాండ్ ఉండాలి, అలాగే ఆ టెరిటరీలో పీపుల్ ఉండాలి. సో పీపుల్ని గవర్న్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి. సో వీటన్నిటికి కూడా సావరీన్ ఉండాలి. సో ఈ గవర్నమెంట్ అంతా కూడా పీపుల్కి సావరీన్ ఉండాలి. అంటే నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్ ఒక డొమినియన్గా కానీ సో నాట్ వేరొకరి పైన డిపెండ్ అయ్యి ఉండి కానీ ఉండకోకుంటే దాన్ని స్టేట్గా కన్సిడర్ చేస్తాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చింది UPSCలో. సో డెఫినెట్ టెరిటరీ ఉండాలి విత్ పీపుల్, గవర్నమెంట్ అండ్ సావరినిటీ. సో ఇది స్టేట్గా అని మీనింగ్. సో ఆర్టికల్ 13 అంటే ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వాయిడ్ బేసిస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఏవైతే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నావో అలాంటి లాస్ అన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. సో బేసిస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం కోర్ట్స్ కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసి పర్టికులర్ యాక్ట్, పర్టికులర్ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందంటే ఆటోమేటిక్గా నల్ అండ్ వాయిడ్గా చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ ఇంక్లూడ్ వచ్చేసి మనకి ఆర్టికల్ 13లో లాస్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ఆర్డినెన్స్ ఇవన్నీ కూడా వీటికి జ్యుడిషియల్ రివ్యూ కింద ఉంటుంది. సో నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఆఫ్ లా, డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో వర్డ్ లా డోంట్ అప్లై ఫర్ పర్సనల్ లాస్. సో ఇక్కడ పర్సనల్ లాస్ అనేది వాటికి అప్లై అవ్వదు. నెక్స్ట్ ఆర్టికల్ 14 చూస్తే మనకి ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ స్టార్ట్ అవుతుంది. రైట్ టు ఈక్వాలిటీ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 14. సో ఈ ఆర్టికల్ 14లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. సో ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది నెగిటివ్ కాన్సెప్ట్. అబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. సో అందరూ కూడా లా ముందు ఈక్వల్ అనే దానికి మీనింగ్ అనమాట. దీంట్లో మనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు అనమాట ఈ పర్సన్కి సంబంధించి. సో పర్టికులర్ పర్సన్ ఫేమస్ కాబట్టి సో ఆయనకి స్పెషల్ ప్రివిలేజ్ అని అలా ఉండదు అనమాట. సో లా ముందు అందరూ ఈక్వలే. సో అదే ఈక్వాలిటీ బిఫోర్ ద ఈక్వల్ సబ్జెక్షన్స్ ఆఫ్ ఆల్ పర్సన్స్ టు ద ఆర్డినరీ లా. సో లా ముందు అందరి పర్సన్స్ని ఈక్వల్ సబ్జెక్ట్ చేయడం. నెక్స్ట్ నో పర్సన్ ఈజ్ అబోవ్ ద లా. సో ఎవరు కూడా లా కంటే మించి లేరు కాదనమాట. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అంటే సో ఇది పాజిటివ్ కాన్సెప్ట్. ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడము ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్ ద్వారా. సో సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ సేమ్ లా టు ఆల్ పీపుల్ హూ ఆర్ సిమిలర్లీ సిచ్యువేటెడ్. సో సేమ్ లాని అందరికీ కూడా అప్లై చేయడం. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ వితౌట్ డిస్క్రిమినేషన్. అందరినీ ఎలా ట్రీట్ చేసినామో మిగతా వాళ్ళని కూడా ట్రీట్ చేయడము వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అనమాట. సో రూల్ ఆఫ్ లా ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్ యొక్క పార్ట్. సో బేసిక్ స్ట్రక్చర్ మెన్షన్ అనేది కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలేదు ఎక్కడో కూడా. సో ఇది డిఫరెంట్ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా మనము కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు డిఫరెంట్ జడ్జెస్ ఇచ్చిన ఒపీనియన్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఒక క్రక్స్ అంటే కాన్స్టిట్యూషన్లో మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ దాన్ని అని కొన్ని
కేసెస్లో కోర్ట్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. సో వాటిని మనం బేసిక్ స్ట్రక్చర్గా డీల్ చేస్తున్నాం. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అనమాట. అంటే అందరికీ కూడా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, అలాగే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. సో ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని. సో ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాకి. సో దాంట్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళ ఆఫీసులో ఉన్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అండ్ డ్యూటీస్. వాళ్ళు చేసే వర్క్కి, పవర్కి, డ్యూటీస్కి కూడా సో వాళ్ళు ఏ కోర్టుకి కూడా ఆన్సరబుల్ కాదు. సో నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగైనెస్ట్ దెమ్. సో వాళ్ళకు ఆఫీస్లో ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకూడదు. సో నో ప్రాసెస్ ఫర్ ద అరెస్ట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఇష్యూడ్ బై ఎనీ కోర్టు ద్వారా కానీ ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్తో వాళ్ళని అరెస్ట్ చేయలేరు. సో ఫారిన్ సావరిన్స్ అలాగే అంబాసిడర్స్, డిప్లొమాట్స్, యుఎన్ అండ్ ఇట్స్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా, అంటే ఫారిన్ సావరిన్స్ అంటే ఫారిన్ పిఎమ్స్ కానీ, ఫారిన్ ప్రెసిడెంట్స్ కానీ, వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేము. అంబాసిడర్స్, డిప్లొమాట్స్, యుఎన్ అండ్ ఇట్స్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళని కూడా సో అరెస్ట్ చేయలేము, ఇంప్రిజన్ చేయలేము అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 31C. సో ఆర్టికల్ 31C కింద సో లాస్ మేడ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ డిపిఎస్పి అండర్ 39B, 39C. సో ఏ లాస్ అయితే 39B, 39C కింద వస్తుందో సో వాటికి కూడా ఈ ఎక్సెప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 105, 194 కింద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ ఆఫ్ దర్ యాక్షన్ ఇన్సైడ్ లెజిస్లేచర్. సో వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, స్టేట్ లెవెల్లో సో వాళ్ళు చేసే వర్క్కి సో వాళ్ళు యాక్షన్స్ అనేది అగెనెస్ట్గా వాళ్ళకి తరపున తీసుకోకూడదు అనమాట. వాళ్ళకి అగెనెస్ట్గా ఎనీ యాక్షన్స్ అనేది తీసుకోకూడదు. అలాగే వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ కూడా వాళ్ళు లయబుల్ కాదు పార్లమెంట్లో. సో ఆర్టికల్ 361A, నో పర్సన్ షెల్ బి లయబుల్ ఫర్ ట్రూ రిపోర్టింగ్ ఆఫ్ ఫ్రీడమ్ టు పబ్లిష్ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ ప్రొసీడింగ్స్ కానీ రిపోర్ట్ చేసేటప్పుడు ఎవరు కూడా లయబుల్ కాదనమాట ఆర్టికల్ 361A ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 15 చూస్తే దెర్ షల్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ సిటిజన్స్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో డిస్క్రిమినేషన్ అనేది మనకి మెయిన్గా రేస్, రిలీజన్, క్యాస్ట్ పైన, అలాగే సెక్స్ ప్లేస్ పైన, వీటి బర్త్ ప్లేస్ పైన కానీ, సో వీటి ప్లేస్ ఆఫ్ బర్త్ పైన కానీ డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట ఎవరిని. సో వేరే గ్రౌండ్స్, ఇవి కాకుండా వేరే గ్రౌండ్స్ పైన డిస్క్రిమినేషన్ అనేది అలౌడ్. సో నో డిస్క్రిమినేషన్ ఈజ్ గివింగ్ యాక్సెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఆర్ అప్లికబుల్స్ టు స్టేట్. సో ఎవరికి కూడా అంటే కొంతమంది అన్టచబుల్స్ అని, లేదంటే కొంతమంది వేరే వర్గానికి చెందిన వాళ్ళని, తక్కువ వర్గానికి చెందిన వాళ్ళని వాళ్ళకి పబ్లిక్ రెస్టారెంట్స్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, కొన్ని షాప్స్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్లేసెస్లో కానీ, సో వీటన్నిటికి కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు ఎవరిని. సో అలా చేస్తే వాళ్ళు ఈ వాళ్ళ ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేసినట్టు. సో నో డిస్క్రిమినేషన్ ఇన్ యూజ్ ఆఫ్ వెల్స్, అలాగే వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ గార్డ్స్ మెయింటైన్డ్ బై స్టేట్ ఫండ్స్ ఫర్ జనరల్ పబ్లిక్. సో జనరల్ పబ్లిక్కి స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ ద్వారా మెయింటైన్ చేసే వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ గార్డ్స్ అన్నీ కూడా యాక్సెస్ అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. సో అప్లైస్ టు బోత్ సిటిజన్స్ అండ్ స్టేట్. సో ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని. సో ఈ డిస్క్రిమినేషన్కి అగెనెస్ట్గా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్, సో ఇక్కడ డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఉమెన్కి స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటుంది, అలాగే చిల్డ్రన్కి స్పెషల్ అలా ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఎడ్యుకేషనల్, సోషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్కి ఉంటుంది. సో 93rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 2005లో రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఓబీసీస్ అదర్ దాన్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 27% కోటా టు ఓబీసీస్. సో ఓబీసీస్కి రిజర్వేషన్ అనేది 93rd ఏఏ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2005లో వచ్చే ఈ రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో దాంట్లో మనకి ఇక్కడ కంప్లీట్గా సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తున్నాము. సో ఇది ఈ డిస్క్రిమినేషన్కి ఎక్సెప్షన్. నెక్స్ట్ క్రీమీ లేయర్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్. సో క్రీమీ లేయర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఓబీసీలో దాంట్లోనే ఆల్రెడీ డెవలప్డ్ అయిన పీపుల్కి సో రిజర్వేషన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ టు జనరల్ కేటగిరీ. నెక్స్ట్ ఆర్టికల్ 16.
సో ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, పబ్లిక్ జాబ్కి కానీ ఎవరికైనా కానీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. నో సిటిజన్ కెన్ బి డిస్క్రిమినేటెడ్ ఆర్ మేర్ ఇనిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్ ఆర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, డెసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెన్స్. సో వాళ్ళు ఉన్న ప్లేస్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, డిసెంట్ వాళ్ళు పుట్టుపూర్వతం నుంచి కానీ, సెక్స్, అలాగే క్యాస్ట్, రేస్, రిలీజియన్ పైన కానీ ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు ఫర్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో అండర్ ఆర్టికల్ 15 డిసెంట్ అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ నాట్ ప్రెజెంట్. సో 15 ప్రకారం అయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ డిసెంట్ అనేది లేదు. సో ఎక్సెప్షన్స్ చూస్తే రెసిడెన్స్ యాజ్ కండిషన్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 371D ప్రకారము సో రిజర్వేషన్స్ అనేది, లోకల్ రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్స్ ఫర్ సర్టెన్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎక్సెప్షన్స్ అనేది ఉంది ఈక్వాలిటీ అయిన ఆపర్చునిటీలో. నెక్స్ట్ రిజర్వేషన్స్ టు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేట్ కెన్ ప్రొవైడ్ రిజర్వేషన్స్ టు దోస్. సో ఇన్కంబెంట్ ఆఫ్ అన్ ఆఫీస్ రిలేటెడ్ టు రిలీజియస్ ఆర్ డినామినేషనల్ ఇన్స్టిట్యూషన్ బిలాంగ్ టు పర్టికులర్ రిలీజన్. అలాగే పర్టికులర్ ఆఫీస్ అనేది రిలీజియస్ ఆఫీస్ అయితే, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అయితే, సో ఆ రిలీజన్కి సంబంధించిన వాళ్ళే పబ్లిక్ ఆఫీస్ని ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఎక్సెప్షన్ ఒకటి. నెక్స్ట్ రిజర్వేషన్స్ గురించి చూస్తే మనకి సో మండల్ కమిషన్ అనేది 1971లో అపాయింట్ చేయబడింది అండర్ ఆర్టికల్ 340. సో మండల్ కమిషన్ was appointed under Article 340 of the Constitution. So it is identified 50% of the population as OBCs and recommended 27%. So 52% population అంతా కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపులే. సో వాళ్ళకి 27% రిజర్వేషన్స్ ఉండాలని రికమెండ్ చేసింది. సో ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ 1992లో మనకి టోటల్ రిజర్వేషన్స్ విల్ నాట్ ఎక్సీడ్ 50% ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ జాబ్స్. సో క్యారీ ఫార్వర్డ్ జాబ్స్తో కలిపి 50% రిజర్వేషన్స్ అనేవి దాటకూడదు. 50% అనేది ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో ఇచ్చిందన్నమాట. మెరిట్ షెల్ నాట్ బి కంప్రమైజ్డ్. ఎవరైతే బాగా చదువుతారో, మెరిట్ అయిన పీపుల్ ఉంటారో, సో వాళ్ళు కంప్రైజ్ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తే డిఫికల్ట్ అవుతుంది. సో మెరిట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది. నెక్స్ట్ రిజర్వేషన్స్ ఎగ్జిస్ట్ అట్ ఎంట్రీ లెవెల్ నాట్ ఇన్ ప్రమోషన్. సో ఈ రిజర్వేషన్స్ జాబ్కి ఎంట్రీకి కానీ ఉంటుంది, కానీ సో జాబ్లో ఎంట్రీ అయిన తర్వాత ప్రమోషన్ లెవెల్లో రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ క్రీమ్ లేయర్ టు ఎక్స్క్లూడ్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ అమాంగ్ ఓబీసీ. సో ఓబీసీలో అడ్వాన్స్డ్ సెక్షన్, వెల్ డెవలప్డ్ సెక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేయడానికి క్రీమీ లేయర్ అనేది తీసుకొచ్చారు. సో ఓబీసీస్లో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది. సో నాన్ క్రీమీ లేయర్కి రిజర్వేషన్స్ వస్తాయి, క్రీమీ లేయర్కి వాళ్ళు ఈక్వల్లీ ట్రీటెడ్ టు జనరల్ కేటగిరీ. సో ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎక్స్క్లూడ్ చేయబడిన ఎక్సెప్షన్స్ ఏం లేదు, ఎక్స్క్లూడ్ చేశారనమాట. సో రామ్నందన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఐడెంటిఫై క్రీమీ లేయర్ అమాంగ్ ఓబీసీ. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇట్. సో క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయడానికి రామ్నందన్ కమిటీ అపాయింట్ చేశారు. సో గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసింది, కమిటీ రికమెండేషన్స్. సో 76th అమెండ్మెంట్ యాక్ట్ 1994 తమిళనాడు 69% రిజర్వేషన్ ఇన్ 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. సో 9th షెడ్యూల్లో 69% రిజర్వేషన్ అనేది ఇచ్చింది మనకి తమిళనాడు. సో అకార్డింగ్ టు 9th షెడ్యూల్, సో 76 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది, అంటే దీన్ని జ్యుడిషియల్గా రివ్యూ చేయలేరన్నమాట. సో నెక్స్ట్ 77th అమెండ్మెంట్ యాక్ట్ 1995 ఇట్ ప్రొవైడ్స్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ ఇఫ్ దే ఆర్ నాట్ అడిక్వెట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీస్. సో ఈ యాక్ట్ ప్రకారము సో ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటుంది ప్రమోషన్స్లో. సో 81st అమెండ్మెంట్ యాక్ట్ 2000 ద్వారా ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ టు ఫిల్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఈవెన్ ఇఫ్ దేర్ క్రాస్ 50% సీలింగ్. సో 50% సీలింగ్ ఉన్నా కానీ సో బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ని స్టేట్ ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. సో 81st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2000లో ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ టు ఫుల్ఫిల్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్. సో 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 ద్వారా సో ఇట్ ప్రొవైడ్స్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ June 1995. సో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది ఉంటుంది 85th అమెండ్మెంట్ బై ఎస్సీస్ ఎస్టీస్కి. నెక్స్ట్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2009లో ఆర్టికల్ 15-16 ప్రొవైడ్స్ ఫర్ 10% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. సో ఈడబ్ల్యూఎస్ కోటా అది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెక్షన్ కాకుండా రిజర్వేషన్ పొందకుండా జనరల్ కేటగిరీలో ఉన్నారో సో వాళ్ళు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి ఈ 10% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. సో అది ఈ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ.
సో ఆర్టికల్ 17 సో అబాలిషెస్ అన్టచబిలిటీ అప్లికబుల్ టు స్టేట్ అండ్ ప్రైవేట్ సిటిజన్స్. సో ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేస్తుంది. సో స్టేట్కి ప్రైవేట్ సిటిజన్స్కి కూడా అప్లికబుల్ ఇది. సో ఈ 1976లో అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955 అమెండ్ చేసి రీనేమ్ చేసేదని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. సో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటే సో ఎన్లార్జ్ స్కోప్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఇట్ ఈస్ మెంట్ టు ఎన్లార్జ్ ద స్కోప్. అంటే సో అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ అంటే సో అన్టచబిలిటీస్ని మాత్రమే అన్నట్టుంది, కానీ ఇక్కడ ఆ స్కోప్ని ఎన్లార్జ్ చేయడానికి మనం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కింద మార్చామన్నమాట. సో ద టర్మ్ అన్టచబిలిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ సివిల్ రైట్స్ ఆర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో జనరల్గా మనకి ప్రిలిమ్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అన్న, పర్టికులర్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అన్న, కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ అన్న అంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఒక రెడ్ ఫ్లాగ్ ఉన్నట్టు, సో రెడ్ మార్క్ ఉన్నట్టు. సో జాగ్రత్తగా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అంటే పర్టికులర్గా వర్డ్ టు వర్డ్ మెన్షన్ అయి ఉండాలి. సో అప్పుడే అది కరెక్ట్ ఆప్షన్. లేదంటే సో ఒక పర్టికులర్ జడ్జిమెంట్లో కేసు వచ్చింది కాబట్టి సో ప్రిడిక్టబుల్ ఆ జడ్జిమెంట్ నుండి డెరైవ్ చేసుకుంటామంటే సో అది రాంగ్ అనమాట. సో జనరల్గా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటే అది ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ కూడా సో మనకి అన్టచబిలిటీ అనేది డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో, ఆర్ సివిల్ రైట్స్ అంటే ఏంటి అనేది కూడా డిఫైన్ చేయలేదు. సో ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ కెన్ డిస్క్వాలిఫై అన్ ఇండివిజువల్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఎవరైతే అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడడానికి అనర్హులు అనమాట, డిస్క్వాలిఫై అయిపోతారు. సో యాక్ట్ డిక్లేర్స్ ఫాలోయింగ్ ఇస్ అఫెన్స్. సో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ సో కొన్ని యాక్ట్స్ని అఫెన్స్గా డిక్లేర్ చేసింది, అవేంటో చూద్దాం. సో ప్రివెంటింగ్ ఫ్రమ్ ఎంట్రీ పబ్లిక్ వర్షిప్. సో పబ్లిక్ వర్షిప్ ప్లేసెస్ అయిన టెంపుల్స్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే సో అది ఒక క్రైమ్. నెక్స్ట్ జస్టిఫై అన్టచబిలిటీ అండ్ రిలీజియన్ ట్రెడిషనల్ బేసిస్. పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు అన్టచబుల్ అని, పర్టికులర్ ట్రెడిషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు అన్టచబుల్ అని వాళ్ళ బేసిస్ పైన అలా చేస్తే జస్టిఫై చేస్తే అన్టచబిలిటీస్ అని, సో వాళ్ళది క్రైమే. నెక్స్ట్ ఇన్సల్టింగ్ ఎస్సీ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఎస్సీ పర్సన్స్ని, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన పర్సన్స్ని వాళ్ళని ఇన్సల్ట్ చేసిన అన్టచబిలిటీ గ్రౌండ్ మీద, సో అది కూడా క్రైమే, అఫెన్సే. నెక్స్ట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఇన్ హాస్పిటల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, హాస్టల్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ పబ్లిక్ బెనిఫిట్. సో పబ్లిక్ బెనిఫిట్ కోసము స్పెషల్గా ఎస్సీ హాస్టల్లో కానీ అలా వాళ్ళ హాస్పిటల్స్లో కానీ రెఫ్యూజ్ చేస్తే సో అది కూడా అఫెన్సే. రెఫ్యూజ్ టు సెల్ గూడ్స్ అండ్ రెండర్ సర్వీస్. సో పర్టికులర్ సెక్షన్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మేము గూడ్స్ సెల్ చేయమంటే కూడా అది కూడా అఫెన్స్ అనమాట. ఒక అండర్ ద రైట్ టు అన్టచబిలిటీ, అబాలిషెస్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17. నెక్స్ట్ ఆర్టికల్ 18. సో ఆర్టికల్ 18 అంటే సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో టైటిల్స్ని అబాలిష్ చేస్తుంది ఇది. సో స్టేట్ కెనాట్ కన్ఫర్ ఎనీ టైటిల్ ఆన్ ఏ సిటిజన్ ఆర్ ఫారినర్. సో ప్రొహిబిట్ స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ ఎనీ టైటిల్ ఆర్ ఎనీబడి ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్. సో అకాడమిక్ టైటిల్స్ అయినా ఎంబీఏ, ఎంఏ అలాంటి టైటిల్స్, మిలిటరీ టైటిల్స్ అయినా కల్నల్, మేజర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా అవన్నీ కూడా పర్సన్స్కి టైటిల్స్ అనేది ప్రొహిబిట్ చేసిందనమాట. సో సిటిజన్స్ కాంట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్స్ ఫ్రమ్ ఫారిన్ స్టేట్. సో ఫారిన్ స్టేట్స్ నుంచి కూడా, అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా టైటిల్స్ని యాక్సెప్ట్ చేయలేరు. సో ఏ ఫారినర్ వర్కింగ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ కాంట్ యాక్సెప్ట్ ఏ టైటిల్ ఫ్రమ్ ఫారిన్ స్టేట్. సో ఎవరైతే ఫారినరు సో ఇండియన్ గవర్నమెంట్కి వాళ్ళు వర్క్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా ఫారిన్ స్టేట్ నుంచి టైటిల్ని యాక్సెప్ట్ చేయకూడదు వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ముందుగా ప్రెసిడెంట్తో పర్మిషన్ తీసుకోవాలి. సో నో సిటిజన్ ఆర్ ఫారినర్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ షల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ప్రెజెంట్ ఎమాల్యుమెంట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో సిటిజన్ కానీ ఫారినర్ కానీ సో ఎవరైతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే గవర్నమెంట్లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే గవర్నమెంట్ పొజిషన్లో ఉండి సో శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందో సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రెజెంటేషన్స్, గిఫ్ట్స్, ఎమాల్యుమెంట్స్, గ్రాంట్స్ అనేవి కూడా అన్నీ ఏవి తీసుకోకూడదు అనమాట. ఎమాల్యుమెంట్, ప్రెజెంట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ పర్మిషన్ లేకున్నట్లు. నెక్స్ట్ భారతరత్న, పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్. సో నాట్ టు బి యూజ్డ్ as suffixes or prefixes to the name of awardees. సో భారతరత్న, పద్మ అవార్డ్స్ కూడా టైటిల్స్ కాదు ఇవి, కానీ నాట్ టు బి యూజ్డ్ as సఫిక్సెస్ కానీ ప్రిఫిక్సెస్ కానీ నేమ్కి ముందు యూజ్ చేయకూడదు ఇవి. భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ అని పర్టికులర్ పర్సన్ ముందు ఇవి యూజ్ చేయకూడదు.
నెక్స్ట్ ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. సో ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ బిలీఫ్స్ అండ్ కన్విక్షన్స్. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సైలెన్స్, ఫ్రీడమ్ అగేనెస్ట్ బంద్, రైట్ టు టెలికాస్ట్, అడ్వర్టైజ్ ఎక్సెట్రా. సో పర్టికులర్ సినిమాకి సంబంధించి సినిమాని బ్యాన్ చేయాలంటే సో ఫ్రీడమ్ టు టెలికాస్ట్ అనేది వస్తుంది, రైట్ టు టెలికాస్ట్ కిందకు వస్తుంది. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తాయి. సో సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారిన్ స్టేట్స్, ఇవన్నీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని నోటికి ఇష్టం వచ్చినట్లుగా మన ఫారిన్ కంట్రీని తిట్టినా కానీ, సో ఫారిన్ వేరే రిలీజియన్ని కూడా మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి పర్టికులర్ రిలీజన్ని అగేనిస్ట్గా మాట్లాడినా కానీ పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ సోషల్ మీడియాలో లాంటి ప్లేసెస్లో, సో ఇది కమ్యూనల్ రియార్డ్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఇస్తుంది. సో సావరెనిటీకి, ఇండియా యొక్క ఇంటిగ్రిటీకి, అలాగే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్కి దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి సో అలాంటి దాంట్లో సో ఇది ఎక్సెప్షన్స్ అనమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కన్సిడర్ చేయరు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని ఏమన్నా ఉన్నాయని, డిఫార్మేషన్, ఇన్సైట్మెంట్ అఫెన్స్. నెక్స్ట్ డీసెన్సీ ఆర్ పబ్లిక్ మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, ఫారిన్ స్టేట్ రిలేషన్స్, ఇవన్నీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1B. సో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. సో వాళ్ళు పీస్ఫుల్గా అసెంబ్ల్ అయ్యేకి రైట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆర్మ్స్ లేకున్నట్ల పీస్ఫుల్గా అసెంబుల్ అవ్వచ్చు అనమాట. దే కెన్ కండక్ట్ మీటింగ్స్, డెమాన్స్ట్రేషన్స్ అండ్ టేక్అవుట్ ప్రొసెషన్స్. దిస్ రైట్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు స్ట్రైక్. సో రైట్ టు స్ట్రైక్ అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ కిందకి రాదనమాట. సో దీనికి రీజనబుల్ రిస్ట్రిక్షన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీకి. సో ఇండియా యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతిన్నా, సావరెనిటీ దెబ్బతిన్నా ఈ ఎక్సెప్షన్ రీజనబుల్గా రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ పబ్లిక్ ఆర్డర్, సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి అలౌస్ మెజిస్ట్రేట్ టు రిస్ట్రైన్ అసెంబ్లీ ఆర్ మీటింగ్ ఆర్ ప్రొసెషన్. సో సిఆర్పిసి సెక్షన్ 144 ఆల్ చేసినప్పుడు సో గ్రూప్స్ అన్నీ కూడా అసెంబ్లీ అవ్వకూడదు, మీటింగ్స్ పెట్టకూడదు. అండర్ సెక్షన్ 141 ఐపీసీ అసెంబ్లీ 5 ఆర్ మోర్ పర్సన్స్ కెన్ బి మేడ్ అన్లాఫుల్. సో ఐపీసీ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ 141 ప్రకారము సో 5 ఎంతకంటే ఎక్కువ మంది గ్రూప్స్ అసెంబ్లీ అయితే గ్రూప్గా సో అది అన్లాఫుల్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ సి తీసుకుంటే ఆల్ సిటిజన్స్ హ్యావ్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఫర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. సో అందరు సిటిజన్స్ అందరు కూడా అసోసియేషన్గా ఫామ్ అవ్వచ్చు, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. సో సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్కి, మొరాలిటీకి కూడా ఇవి దెబ్బతినకున్నట్టు అసోసియేషన్ ఫామ్ చేయొచ్చు. అలాగనే టెర్రరిస్ట్ గ్రూప్ అసోసియేషన్ ఫామ్ చేసినారనుకోండి సో అది మన ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది కాబట్టి రీజనబుల్ రిస్ట్రిక్షన్ దానికి. సో ఆర్టికల్ 19(1)D చూస్తే సిటిజన్ కెన్ మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ద కంట్రీ. సో సిటిజన్ ఎక్కడికైనా కానీ ఇండియా మొత్తం కూడా తిరగవచ్చు అనమాట. సో దీంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే మనకి సో ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రైబల్స్. సో ట్రైబల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి జనరల్గా పబ్లిక్ని రిస్ట్రిక్ట్ చేసిన దాంట్లోకి సో ఫ్రీగా తిరగలేరు అనమాట, అదొక రిస్ట్రిక్షన్. నెక్స్ట్ ఆర్టికల్ 19(1)E. సో ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఎవరీ సిటిజన్ హ్యాస్ రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండియాలో ఎక్కడైనా కానీ ఏ స్టేట్లో అయినా కానీ ఉండడానికి సో రైట్ ఉంది. సో జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్లో మనం వెళ్ళి అక్కడ నివసిస్తానని చెప్పడానికి లేదనమాట. సో అక్కడ ఒక రిస్ట్రిక్షన్. నెక్స్ట్ ఆర్టికల్ 19(1)F రిమూవ్డ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అదే 1978లో పాస్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రైట్ టు ప్రాపర్టీ. సో ఆర్టికల్ 19(1)G. సో సిటిజన్స్ హ్యాస్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. సో జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, లైసెన్స్ ఆర్ నెసరీ, హౌవర్ స్టేట్ కెన్ మొనోపలైజ్ ఏ బిజినెస్. సో ఇది రిస్ట్రిక్షన్ అనమాట. సో సిటిజన్స్ హ్యాస్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, వాళ్ళు ఏ ప్రొఫెషన్ అన్నా చేయొచ్చు, ఏ ఆక్యుపేషన్ కానీ బిజినెస్ కానీ ఇండియాలో ఎవరికి ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ వాళ్ళు చేయొచ్చు. ఇట్ కమ్స్ అండర్ ద సిటిజన్ హ్యాస్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ కింద వస్తుంది. నెక్స్ట్
దీస్ 6 రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఓన్లీ అగైనెస్ట్ స్టేట్ యాక్షన్ అండ్ నాట్ ప్రైవేట్ ఇండివిజువల్. సో ప్రైవేట్ ఇండివిజువల్ ద్వారా ఈ అగైనెస్ట్గా లేవు, సో ఓన్లీ స్టేట్ యాక్షన్స్ అగైనెస్ట్గానే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ రైట్స్ ఇంక్లూడెడ్ అండర్ ఆర్టికల్ 19A, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, నో రైట్ టు స్ట్రైక్, ఆర్టీఏ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 19A కిందకి వస్తుంది. సో ఫ్రీడమ్ టు మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ నాట్ అవైలబుల్ అండర్ ఆర్టికల్ 19, ప్రజెంట్ అండర్ ఆర్టికల్ 21. సో ఫ్రీడమ్ టు మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద అంటే కంట్రీలోకి ఇష్టం వచ్చినట్టు లోపలికి రావడం అలాగే వెళ్ళిపోవడం కూడా సో అది ఫ్రీగా ఆ రైట్ లేదనమాట. స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 19 ఇట్ సెల్ఫ్. సో ఆర్టికల్ 19 ఇట్ సెల్ఫ్ మెన్షన్ చేసిన రిస్ట్రిక్టబుల్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో స్టేట్ ఇంపోజ్ చేయొచ్చు అనమాట రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది. సో ఆర్టికల్ 20 చూస్తే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. సో నో ఎక్స్ ఫ్యాక్టో లాస్, నో రెట్రోస్పెక్షన్, నో పర్సన్ షెల్ బీ కన్విక్టెడ్ బై అప్లయింగ్ లా బ్యాక్వర్డ్ అండ్ నో పెనాల్టీ గ్రేటర్ దాన్ ప్రిస్క్రైబ్డ్. సో లాని బ్యాక్వర్డ్గా తిరిగి అంటే పర్టికులర్గా ఒక క్రైమ్ చేస్తే మర్డర్ చేస్తే సో దానికి పనిష్మెంట్ 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారనుకోండి. సో కొన్ని రోజుల తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కానీ వేరే యాక్ట్ ద్వారా సో మర్డర్కి సో డెత్ పెనాల్టీ ఇచ్చారు. డెత్ పెనాల్టీ ఇస్తే సో ఈ యాక్ట్ని మళ్ళీ ఈ యాక్ట్కి ఇంపోజ్ చేయకూడదు, ఈ క్రైమ్ చేసిన టైంకి ఇంపోజ్ చేయకూడదు. సో ఇది ఒక 1960sలో ఇస్తే సో ఇది ఒక 2000లో ఈ యాక్ట్ వస్తే సో ఈయన ఇంకా బతికి ఉంటే సో ఈయనకి డెత్ పెనాల్టీ ప్రొవైడ్ చేయకూడదు అనమాట ఎవరైతే మర్డర్ చేశారో. సో అదే ఇది నో పర్సన్ షెల్ బి కన్విక్టెడ్ బై అప్లయింగ్ లా బ్యాక్వర్డ్స్, నో పెనాల్టీ గ్రేటర్ దెన్ ప్రిస్క్రైబ్డ్. సో అప్పుడు 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి సో ఆ 10 years మాత్రమే చేయాలి. సో తర్వాత డెత్ పెనాల్టీ వచ్చింది కాబట్టి సో లైఫ్ లాంగ్ ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి లాస్ట్ డెత్ పెనాల్టీ ఇవ్వడం అలాంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు అనమాట. వెనక్కి తిరిగి అంతా అప్లై చేయకూడదు. సో అదే ఇది. సో ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, సో ఆయన చేసిన అఫెక్షన్స్కి రెస్పెక్ట్ కన్విక్షన్స్. సో అదర్ పాయింట్స్ అప్లైస్ ఓన్లీ టు క్రిమినల్ లాస్, నాట్ టు సివిల్ అండ్ ట్యాక్స్ లాస్. సో ట్యాక్స్ లాస్కి సివిల్ లాస్కి సంబంధం లేదు, క్రిమినల్ లాస్కి మాత్రమే అప్లై అవుతుంది ఇది. నెక్స్ట్ డోంట్ అప్లై టు ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా అప్లై అవ్వదు. నెక్స్ట్ నో డబుల్ జియోపార్డీ. సో డబుల్ జియోపార్డీ అంటే నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. సో ఒక పర్సన్ ఒక క్రైమ్ చేసిన దానికి ఒకదానికంటే 2 సార్లు క్రైమ్ని పనిష్మెంట్ అనేది తీసుకోకూడదు అనమాట. సో అదే మెయిన్. సో అవైలబుల్ ఓన్లీ ఫర్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఆర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్, నాట్ బిఫోర్ డిపార్ట్మెంటల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి సంబంధించిన లాస్ దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇది కోర్టులో కానీ జ్యుడిషియల్గా కానీ సో ఒక క్రైమ్ చేస్తే పనిష్మెంట్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. సో మళ్ళీ 2 పనిష్మెంట్స్ ఉండవు. దాన్ని నో డబుల్ జియోపార్డీ, నో డబుల్ పనిష్మెంట్. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, నో పర్సన్ షెల్ బి విట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ కేస్. సో ఒక పర్సన్ ఒక కేసులో అరెస్ట్ చేస్తుంటే సో అరెస్ట్ చేసిన పర్సన్ యొక్క సెల్ఫ్ ఎవిడెన్స్ అనేది కన్సిడర్ చేయరన్నమాట. సో మనకి జనరల్గా అనెస్థీషియా ఇచ్చి కూడా సో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటారు. సో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సో నార్కో అనాలిసిస్ ద్వారా, నార్కో టెస్ట్ ద్వారా సో నార్కో టెస్ట్ ద్వారా తీసుకున్న ఓన్ పర్సన్ స్టేట్మెంట్ని ఎవిడెన్స్గా కన్సిడర్ చేయరన్నమాట. సో నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సో నో పర్సన్ షెల్ బి విట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ కేస్. సో బ్లడ్ శాంపిల్స్ ఎక్సెప్షన్స్ అయితే ఇక్కడ సో సెల్ఫ్ విట్నెస్ దేనిగా కన్సిడర్ చేయొచ్చు అంటే బ్లడ్ శాంపిల్స్ చేయొచ్చు. అంటే పర్టికులర్ మర్డర్ కేసులో ఆ బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయిందంటే సో అక్కడ నెక్స్ట్ స్పెసిమెన్స్, సిగ్నేచర్స్, థంబ్ ఇంప్రెషన్స్, ఎగ్జిబిషన్ ఆఫ్ బాడీ, ప్రొడక్షన్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా దీని కింద ఎక్సెప్షన్ కింద లేవు. కానీ ఆయన ఒక పర్సన్ నేను హత్య చేయలేదని చెప్తే సో ఆయన్ని వదిలేసే ఛాన్స్ లేదనమాట. అంటే సెల్ఫ్ ఎవిడెన్స్ అనేది నాట్ అప్లికబుల్. సో నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో లా. సో నో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో లా అంటే అప్లికబుల్ ఓన్లీ ఆన్ క్రిమినల్ లాస్ అండ్ నాట్ ఆన్ సివిల్ లాస్ ఆర్ ట్యాక్స్ లాస్. సో ఇది క్రిమినల్ లాస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో ఇమ్యూనిటీ కాంట్ బి క్లెయిమ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద సో ఇది ఇమ్యూనిటీ ఉండదు. సో డబుల్ జియోపార్డీ అంటే అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్
సో అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ముందు ఉండదు. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే అప్లికబుల్ ఓన్లీ టు క్రిమినల్ కేసెస్, నాట్ బోట్ ఇన్ కేస్ ఆఫ్ సివిల్ ప్రొసీడింగ్స్. సో ఇవన్నీ కూడా జస్ట్ క్రిమినల్ కేసెస్లోను ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా, అలాగే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్కి మాత్రమే. డబుల్ జేపడ్ అయితే కోర్టులో ట్రిబ్యునల్లో మాత్రమే అప్లికబుల్. సో ఆర్టికల్ 21, నో పర్సన్ షెల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో రైట్ టు లైఫ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం కాకుండా మిగతా వాళ్ళు కూడా డిప్రైవ్డ్ నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఆ లైఫ్ నుంచి డిప్రైవ్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. సో దాంట్లో క్రైటీరియా చూస్తే మనకి ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. సో ఏకే గోపాలన్ కేస్ ప్రొటెక్షన్ దాంట్లో మేనకా గాంధీ చూస్తే సో ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంది 2 కేసెస్లో. నెక్స్ట్ ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్స్ నాట్ అవైలబుల్ రీజనబుల్, అన్రీజనబుల్, అన్జస్ట్, అన్ఫేర్ లాస్ కెన్ బి క్వశ్చన్ బై జ్యుడిషియరీ. సో దీన్ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అన్రీజనబుల్, అన్జస్ట్, అన్ఫేర్ లాస్ని క్వశ్చన్ చేయొచ్చు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నాట్ అవైలబుల్. సో మీనింగ్ ఆఫ్ లిబర్టీ, ఇట్ మీన్స్ ఓన్లీ లిబర్టీ రిలేటింగ్ టు పర్సన్, బాడీ ఆఫ్ ద ఇండివిజువల్. సో పర్సన్కి, బాడీ ఆఫ్ ద ఇండివిజువల్కి సంబంధించిన మాత్రమే సో ఏకే గోపాలన్ కేస్ ప్రొటెక్షన్లో మెన్షన్ చేస్తారు. సో అదే మేనకా గాంధీ కేస్ ప్రొటెక్షన్లో అయితే వైడర్ అండ్ పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లిబర్టీ అనేది తీసుకొచ్చారు. సో ఆపర్చునిటీ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ డెవలప్ టు వన్స్ కెపాసిటీ. సో ఒక కెపాసిటీని ఆపర్చునిటీగా తీసుకోవడం అంట. వైడర్ అండ్ పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లిబర్టీ, దట్ ఆపర్చునిటీ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ డెవలప్ టు వన్స్ కెపాసిటీ. సో లిబర్టీకి డెఫినేషన్ అంటే సో ఇండివిజువల్కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, సో ఆ పర్సన్కి డిగ్నిటీతోనూ డెవలప్మెంట్కి ఎనేబుల్ చేయడము. సో అదే లిబర్టీ. నెక్స్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ల్యాండ్ చూస్తే సో డ్యూ ప్రాసెస్ బ్యాలెన్సెస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ప్రొటెక్ట్స్ ది ఇండివిజువల్ పర్సన్ ఫ్రమ్ ఇట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై అంటే ఏ లా దట్ ఈస్ డ్యూలీ ఎనెక్టెడ్ బై లెజిస్లేచర్ అండ్ ఆర్ ద కన్సర్న్ బాడీ ఇఫ్ ద వ్యాలిడిటీ హ్యాస్ ఫాలోడ్ ద కరెక్ట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక లా పాస్ చేస్తే సో ఆ లా అనేది పర్టికులర్గా సో పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ప్రొసీజర్ని ఫాలో అయ్యి లా అనేది ఎనాక్ట్ చేస్తే దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఇది పవర్ ఆఫ్ లాని, ల్యాండ్ని, అలాగే ప్రొటెక్ట్స్ ది ఇండివిజువల్ పర్సన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బ్యాలెన్సెస్ ద పవర్ ఆఫ్ ల్యాండ్, పవర్ ఆఫ్ లా ఆఫ్ డ్యూ ప్రాసెస్ బ్యాలెన్సెస్ ది పవర్ ఆఫ్ లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ప్రొటెక్ట్స్ ది ఇండివిజువల్ పర్సన్ ఫ్రమ్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్ 21A చూస్తే రైట్ టు ఎడ్యుకేషన్. సో స్టేట్ షెల్ హ్యావ్ ప్రొవైడ్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఇన్ ఏజ్ ఆఫ్ 6 to 14 years ఇన్ సచ్ మేనర్ యాజ్ స్టేట్ మే డిటర్మైన్. సో స్టేట్ డిటర్మైన్ చేసినట్టు సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years వరకు కూడా. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది ఎనాక్ట్ చేసింది ఈ రైట్ని ఎన్ఫోర్స్ చేయడానికి. సో ఆర్టికల్ 22 ప్రొటెస్ట్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో అరెస్ట్కి అగెనెస్ట్ గాను, డిటెన్షన్కి అగెనెస్ట్ గాను ప్రొటెక్షన్ చేయొచ్చు. ఆర్టికల్ 22 గ్రౌండ్స్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండ్ బై ఎ లాయర్, రైట్ టు బి ప్రొడ్యూస్డ్ ఏ మెజిస్ట్రేట్ వితిన్ 24 hours ఎక్స్క్లూడింగ్ జర్నీ అండ్ హాలిడేస్. సో అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. అలాగే కన్సల్ట్ లాయర్ని కానీ డిఫెండ్ చేసుకోవడానికి లాయర్ని ద్వారా కన్సల్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. అలాగే రైట్ టు బి ప్రొసీడెడ్ ఇన్ మెజిస్ట్రేట్ వితిన్ 24 hours. అరెస్ట్ చేసిన 24 hours సో జర్నీ, హాలిడేస్ని తీసేసి 24 hours వాళ్ళని సబ్మిట్ చేయాలి కోర్టులో, మెజిస్ట్రేట్ ముందు. సో అందుకే జనరల్గా మన ఇండియాలో పెద్ద పెద్ద కేసెస్కి సంబంధించిన అరెస్ట్లన్నీ కూడా ఫ్రైడే జరుగుతుంటాయి. సో ఫ్రైడే అరెస్ట్ చేస్తే సో హాలిడేస్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది కాబట్టి సో మనకి తిరిగి మండే వరకు కూడా వాళ్ళ కస్టడీలోనే ఉంటారు, పోలీస్ కస్టడీలోనే. సో అందుకే పెద్ద పెద్ద కేసెస్లో పెద్ద అరెస్ట్లన్నీ కూడా ఫ్రైడే రోజు జరుగుతాయి. షెల్ నాట్ బి డిటైన్ ఫర్ మోర్ పీరియడ్ దాన్ అథరైజ్డ్ బై మెజిస్ట్రేట్. సో మెజిస్ట్రేట్ మెన్షన్ చేసిన పీరియడ్ కంటే ఎక్కువ రోజులు డిటైన్ చేయకూడదు. సో ఇది ప్రొటెస్ట్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో 2 kinds ఆఫ్ డిటెన్షన్ ఉంటుంది. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, ఇంకోటి ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే సో ముందుగానే ఓకే పర్టికులర్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందనుకున్న టైంలో సో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు వాళ్ళ పర్సన్స్ని ముందుగానే వితౌట్ ట్రయల్ కన్విక్షన్ కానీ డిటైన్ చేయడం,
అదే పునిటివ్ డిటెన్షన్ అంటే పనిష్ ఎ పర్సన్ ఫర్ అఫెన్స్ కమిటెడ్ బై హిమ్, ఆల్రెడీ ఆయన చేసిన పనిష్మెంట్ అఫెన్స్కి పనిష్ చేయడాన్ని పునిటివ్ డిటెన్షన్ అంటారు. సో క్రైమ్ జరగకుండా ముందర అరెస్ట్ చేస్తే డిటైన్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్. కెన్ బి డిటైన్డ్ ఫర్ 3 months, సో 3 months వరకు డిటైన్ చేయొచ్చు అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ప్రకారము. సో బియాండ్ దట్, దాని తర్వాత అయితే సో అడ్వైజరీ బోర్డు పర్మిట్ చేయాలన్నమాట. ద బోర్డ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ద్వారా హైకోర్టు జడ్జెస్తో కూడిన అడ్వైజరీ బోర్డ్ అనేది మళ్ళీ పర్మిట్ చేసిన తర్వాతనే 3 months కంటే ఎక్కువగా బియాండ్ పర్మిషన్ అనేది వస్తుందన్నమాట డిటైన్ చేయడానికి. సో పార్లమెంట్ బై లా ఇంక్రీజెస్ ద పీరియడ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఫర్ మోర్ దాన్ 3 months వితౌట్ అబ్టైనింగ్ ఒపీనియన్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్. సో అలా అడ్వైజరీ బోర్డ్ పర్మిషన్ లేకపోతే సో పార్లమెంట్ బై లా పాస్ చేయాలి మోర్ దాన్ 3 months కంటే ఎక్కువ డిటైన్ చేయాలంటే. నెక్స్ట్, లెజిస్లేటివ్ పవర్ విత్ రిగార్డ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో లెజిస్లేటివ్ పవర్ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించి పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి రెండింటికి కూడా మధ్య డివైడ్ అయింది పవర్. సో ఆర్టికల్ 23, సో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్టికల్ 23. సో ఇట్ ఈస్ అవైలబుల్ అగైనెస్ట్ స్టేట్ అండ్ ప్రైవేట్ సిటిజన్. సో ఇది స్టేట్కి అగైనెస్ట్గా ఉంది, అలాగే ప్రైవేట్ సిటిజన్స్ కూడా అగైనెస్ట్. సో నో పర్సన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేయకూడదు, ఫోర్స్డ్ లేబర్ అనేది కూడా ఉండకూడదు అనమాట. స్టేట్ కెన్ ఇంపోజ్ కంపల్సరీ సర్వీస్ ఫర్ పబ్లిక్ పర్పస్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ క్లాస్. సో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా పర్టికులర్ పబ్లిక్ పర్పస్కి సంబంధించిన కంపల్సరీ సర్వీస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్ అనేది ప్రొహిబిషన్ చేసింది ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 24 ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్. సో హజార్డస్ ఇండస్ట్రీస్ ఏదైతే డేంజర్ ప్లేసెస్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో హజార్డస్, సో ఆ ఇండస్ట్రీస్లో పిల్లలు 14 years కంటే తక్కువ ఉండే వాళ్ళని పనిచేయడానికి వీల్లేదనమాట. సో ఇట్ డస్ నాట్ ప్రొహిబిట్ చైల్డ్ లేబర్ ఇన్ నాన్ హజార్డస్ ఇండస్ట్రీ. సో ఏదైతే డేంజర్ లేని ఇండస్ట్రీలో ప్రొహిబిట్ చేయలేదు. సో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 ప్రొహిబిట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years, 14 to 18 years చిల్డ్రన్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్. సో మళ్ళా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చాం 2016లో. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో హజార్డస్ ప్లేసెస్లో 14 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు పని చేయకూడదు, అదే నాన్ హజార్డస్ ప్లేసెస్లో అయితే పని చేయొచ్చు. ఏది రైట్ టు ఆర్టికల్ 24 ప్రకారం. సో కానీ తర్వాత చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత సో పిల్లలు ఎవరైతే 14 yearsలో ఉంటారో సో వాళ్ళకైనా ఎంప్లాయ్మెంట్ అంటే హజార్డస్ ప్లేసెస్కి కానీ నాన్ హజార్డస్ ప్లేసెస్లో కానీ పని చేయడానికి అసలు వీల్లేదు. తర్వాత 14 to 18 years పిల్లలు మాత్రము హజార్డస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి వీలేదు. సో 18 years పైన ఉన్న వాళ్ళు హజార్డస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజన్. సో ఫ్రీడమ్ ఉంటుంది. సో ఏ రిలీజియన్ అయినా ప్రాపగేట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రొఫెస్ చేయడానికి, కన్సైన్స్ చేయడానికి. సో ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ రైట్ టు రిలీజియస్ కన్వర్షన్స్. సో ఈ రైట్ ప్రకారము రిలీజియస్ కన్వర్షన్స్కి రైట్ రాలేదు. సో నువ్వు ఇండివిజువల్ పర్సన్ పర్టికులర్ రిలీజియన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు, కానీ కన్వర్షన్స్ అనేవి నాట్ లీగల్ అనమాట. సో ఇట్ కవర్స్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. హిందూస్ అండర్ ఆర్టికల్ 25 ఇంక్లూడ్స్ హిందూస్, సిక్స్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్. సో హిందూస్ ఆర్టికల్ 25 ప్రకారం హిందూస్ అంటే సో హిందూస్ మాత్రమే కాదు, సిక్స్, జైన్స్, బుద్ధిస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్ని పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ వీటికి సంబంధించి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. సో స్టేట్ కెన్ ఆల్సో రెగ్యులేట్ ఎకనామిక్, పొలిటికల్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ రిలీజన్. ఇట్ కెన్ ప్రొవైడ్ వెల్ఫేర్, రిఫార్మ్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో స్టేట్ రెగ్యులేట్ చేయొచ్చు అనమాట ఎకనామిక్ అండ్ పొలిటికల్ యాక్టివిటీ రిలీజన్కి సంబంధించి. వెల్ఫేర్ రిఫార్మ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కెన్ బి ప్రొవైడెడ్ బై స్టేట్. సో ఆర్టికల్ 26 religious denominations can establish, maintain, manage and acquire property of religious and charitable purposes. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా కానీ సో చారిటబుల్ పర్పస్ కానీ రిలీజియస్ పర్పస్కి కానీ ఒక ప్రాపర్టీని మెయింటైన్ చేయవచ్చు, మేనేజ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు, అక్వైర్ చేసుకోవచ్చు అనమాట, ఎస్టాబ్లిష్ కూడా చేయొచ్చు. సో నెసరీ కండిషన్ బై సుప్రీం కోర్ట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ రిలీజియస్ డినామినేషన్ అయితే సిస్టమ్ ఆఫ్ బిలీఫ్ ఉండాలి, అలాగే కామన్ ఆర్గనైజేషన్, డిస్టింక్టివ్ నేమ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ట్యాక్స్ పే చేయడానికి నుంచి ఫ్రీడమ్ ఉంది. ట్యాక్స్ కెనాట్ బి లెవిడ్ బట్ ఫీజ్ అగైనెస్ట్ ద సర్వీస్ కెన్ బి లెవిడ్. సో ట్యాక్స్ అనేది లేదు కానీ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు ఫీజు అనేది కలెక్ట్ చేయొచ్చు. దిస్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ ఓన్లీ లేవీ ఆఫ్ ఎ ట్యాక్స్, నాట్ ఏ ఫీ. సో ఈ ఆర్టికల్ ప్రకారం ట్యాక్స్ ఉండదు కానీ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 28
సో ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీలేదనమాట. సో నాట్ అప్లికబుల్ టు అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్టేట్ బట్ రిక్వైరింగ్ ఇంపార్టెన్స్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. సో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చూద్దాం. సో ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ మెయింటైన్ బై స్టేట్ చేస్తా మెయింటైన్ చేయబడే గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రొహిబిట్ చేయబడింది. సో ఇన్స్టిట్యూషన్ అడ్మైడ్ బై ద స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆఫ్ ట్రస్ట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్. సో ఒక ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దానిలో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పర్మిట్ ఉంది. సో ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్డ్ బై స్టేట్స్ ద్వారా ఆర్గనైజ్ చేసిన దాంట్లో కూడా సో పర్మిటెడ్ అండ్ వాలంటరీ బేసిస్ స్టూడెంట్ మే ఆర్ మే నాట్ అటెండ్. సో వాలంటరీగా ఎవరైనా చెప్పొచ్చు, కానీ స్టూడెంట్ అటెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ రిసీవింగ్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్. సో పర్మిటెడ్ ఇక్కడ ఆర్గనైజ్డ్ కాదు. సో ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్. సో స్టేట్ చేత రికగ్నైజ్డ్ బై ఇన్స్టిట్యూషన్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పర్మిటెడ్ వాలంటరీ బేసిస్గా స్టూడెంట్ అటెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇన్స్టిట్యూషన్స్ రిసీవింగ్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్స్ అయితే సో పర్మిటెడ్ వాలంటరీ బేసిస్ స్టూడెంట్ మే ఆర్ మే నాట్ అటెండ్. సో ఈ స్టేట్ నుంచి ఎయిడ్స్ అందుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పర్మిటెడ్. సో స్టూడెంట్ ఇక్కడ కూడా అటెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఆ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్కి. నెక్స్ట్ ఆర్టికల్ 29. So any section of the citizens residing any part of India having distinct language and culture shall have right to protect the same collective right. So any section of the citizens residing any part of India having distinct language and culture have the right to protect the same. సో వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అని ఉంటుంది ఏ సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్ అయినా. ఇట్ ఈస్ ఎ గ్రూప్ రైట్, అంటే కలెక్టివ్ రైట్ ఇది. సో ఇండివిజువల్ రైట్ కాదు. సో ఇట్ ఈస్ అవైలబుల్ టు బోత్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అనేవి సో ఈ ఆర్టికల్ 29 కిందకి వస్తుంది. సో దాని కింద సో ఇది కలెక్టివ్ రైట్. సో రిలీజియస్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి వాళ్ళ రిలీజియస్ని కానీ అలా రిలీజన్ కానీ లాంగ్వేజ్ కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది అనమాట. నో సిటిజన్ కెన్ డినైడ్ అడ్మిషన్ టు ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్డ్ బై ద స్టేట్ రిసీవింగ్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ లాంగ్వేజ్. సో క్యాస్ట్ పైన కానీ రిలీజియస్ లాంగ్వేజ్ పైన కానీ వాళ్ళకి అడ్మిషన్ డినై చేయడానికి వీల్లేదనమాట. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా స్టేట్ చేత రన్ చేయబడితే. నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మెజారిటీ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్. సో దీంట్లో మైనారిటీస్ కూడా ఇంక్లూడ్ ఉన్నారు మెజారిటీతో పాటు. నెక్స్ట్ ఆర్టికల్ 30. సో రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ టు రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ఇది పర్టికులర్గా రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించింది. సో ఇది అందరికీ సంబంధించింది ఇది. సో ఆర్టికల్ 30 అయితే మైనారిటీస్కి వాళ్ళ రైట్స్ ఉంటాయి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అలాగే అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ అండ్ లింగ్విస్టిక్ ఫ్యాక్టర్. సో దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఎంజాయ్ రైట్ టు ప్రాపర్టీ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ అమెండ్మెంట్ యాక్ట్ డోంట్ అప్లై టు దీస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఆర్టికల్ 30. సో ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 అనేది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇట్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్ కెన్ ఎంపవర్ ఎనీ సబార్డినేట్ కోర్ట్ టు ఇష్యూ రిట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో పర్టికులర్ రైట్, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందంటే హైకోర్టుకి కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళొచ్చు అనమాట. సో అప్పుడు కోర్టు రిట్స్ అనేది పాస్ చేస్తుంది. సో రిట్స్ గురించి చూద్దాం. ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద రైట్ టు మూవ్ టు ఎనీ కోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిపోయింది, కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్సిడర్డ్ యాజ్ సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై హైకోర్ట్ అండ్ సీక్రెట్స్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్. సో ఇది ఈ ఆర్టికల్ 32 అనేది సోల్ అండ్ హార్ట్గా కన్సిడర్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్కి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ని గ్యారంటీ చేసేది కాన్స్టిట్యూషన్కి గ్యారంటీడ్గా ఉండేది సుప్రీంకోర్టు. సో ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుందంటే సో కోర్టులో రిట్ పిటిషన్ పాస్ చేయాలి. సో రిట్స్ని పాస్ చేస్తుంది ఈ కోర్ట్స్. సో ఇదే కాన్స్టిట్యూషన్ యొక్క సోల్ అండ్ హార్ట్గాని కన్సిడర్ చేశారు అంబేద్కర్ గారు. సో రిట్స్ గురించి చూద్దాం. సో సుప్రీంకోర్ట్ యాజ్ ఎ డిఫెండర్ అండ్ గ్యారంటీర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫస్ట్ హిబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిచోరీ ఆర్ క్యూవెరంటో ఇవన్నీ కూడా రిట్స్. సో వాటి మీనింగ్, లోకస్ స్టాండీ అంటే ఏంటో, అగెనెస్ట్ టు హూమ్ అనేది చూద్దాం. సో హీబియస్ కార్పస్ అనేది సో షో మీ ద బాడీ ఆఫ్ టు ఫైండ్ ద మిస్సింగ్ పీపుల్. సో ఎవరైనా కనిపించలేదంటే సో వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైల్ అయిపోయిందని చెప్పి
కోర్టులో పిటిషన్ వేస్తే సో వాళ్ళు కోర్ట్ అనేది వాళ్ళ ముందు హాజరుపరచాలని పర్టికులర్ ప్రైవేట్ సిటిజన్కి కానీ పబ్లిక్ అథారిటీకి కానీ కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో లోకస్ స్టాండీ అంటే సో డాక్ట్రైన్ ఆఫ్ లోకస్ స్టాండీ అంటాము. సో డాక్ట్రైన్ ఆఫ్ లోకస్ స్టాండీ అంటే సో పర్టికులర్గా కేస్కి రిలేటెడ్గా అంటే కేస్కి రిలేటెడ్ అయిన కానీ ఆయన రైట్స్ వైలేట్ అవుతున్న వాళ్ళు కానీ ఆ కేసు ద్వారా నుంచి ఎలాగైనా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు మాత్రమే అప్లై కోర్టులో కేసు వేస్తే సో అది లోకస్ స్టాండీ. సో ఎవరికైతే లాస్ వస్తుందో లాస్ అయిన వాళ్ళు కానీ డ్యామేజ్ అయిన వాళ్ళు కానీ పర్సన్స్ పోగొట్టుకున్న వాళ్ళు కానీ కేసు వేస్తే కోర్టులో అది లోకస్ స్టాండీ. అలా కాకున్నట్ల దాన్ని డాక్ట్రైన్ ఆఫ్ లోకస్ స్టాండీ అంటాం. సో ఇక్కడ డాక్ట్రైన్ ఆఫ్ లోకస్ స్టాండీ డోంట్ అప్లై అంటే ఇక్కడ ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళే వెళ్ళి కేసు వేయాలని లేదు ఇక్కడ. సో ఎవరైనా కానీ కేసు వేయచ్చు అనమాట. నాట్ అప్లికబుల్ అంటే ఎనీవన్ కెన్ ఫైల్ రిట్ పిటిషన్ హీబియస్ కార్పస్. ఎవరైనా కానీ ఫైల్ చేయొచ్చు హీబియస్ కార్పస్. సో కోర్టు సో షో మీ ద బాడీ ఆఫ్ అని అలాగే టు ఫైండ్ ద మిస్సింగ్ పీపుల్ అని పబ్లిక్ అథారిటీకి కానీ ప్రైవేట్ సిటిజన్కి కానీ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాండమస్ వి కమాండ్ ఆర్ టు గెట్ ద జాబ్ డన్ బై అన్ అథారిటీ. సో ఒక అథారిటీని కమాండ్ చేస్తుంది లేదంటే జాబ్ చేయడానికి ఈ మ్యాండమస్ రిట్ పిటిషన్ ఇస్తుంది. సో ఇక్కడ ఎవరైతే అఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేయాలి. సో లోకస్ స్టాండీ అప్లైస్ హియర్. నెక్స్ట్ అగెనిస్ట్ పబ్లిక్ అఫీషియల్. ఇది పబ్లిక్ గవర్నమెంట్ అఫీషియల్స్కి పబ్లిక్ ఎంప్లాయీస్కి అగెనిస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు జాబ్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం మ్యాండమస్. నెక్స్ట్ ప్రొహిబిషన్ టు ఫర్బిడ్ ఆర్ టు స్టాప్ ద లోవర్ కోర్ట్స్ ప్రొసీడింగ్స్ ఫర్దర్ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ దర్ జ్యూరిస్డిక్షన్. సో సుప్రీంకోర్టు లోయర్ కోర్ట్ని ప్రొహిబిషన్ పిటిషన్ ద్వారా హైకోర్టులో సో ఆ కేసుకి సంబంధించి ప్రొసీడింగ్స్ని స్టాప్ చేస్తుంది అనమాట లోవర్ కోర్టులో. సో ఇది ఎవరైతే అఫెక్ట్ అవుతున్నారో కేసులో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి. సో క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ట్రిబ్యునల్స్ లాంటివి వస్తాయి. సో ఇవి అన్ని క్వాసీ అంటే ప్రొహిబిషన్ అంటే ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు లోవర్ కోర్టుని ప్రొహిబిట్ చేస్తుంది. లేదంటే హైకోర్టు లోవర్ కోర్టు అయినా డిస్ట్రిక్ట్ కోర్టు అయినా సివిల్ కోర్టు కానీ క్రిమినల్ కోర్టు కానీ ప్రొహిబిట్ చేస్తుంది పర్టికులర్ కేసులో. సో ఇది ఖచ్చితంగా జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి అగెనిస్ట్గానే ఉంటుంది ప్రొహిబిషన్. నెక్స్ట్ షెరిషోరీ చూస్తే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఏ కేస్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ లోవర్ కోర్ట్ జ్యుడిస్డిక్షన్. సో లోవర్ కోర్ట్ జ్యుడిస్డిక్షన్ దాటి ఉంది లేదంటే ఒకరిని సర్టిఫై చేయాలన్నా ఒకరిని కాదు టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఏ కేసు డ్యూ టు లోవర్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ద లోవర్ కోర్ట్ అంటే సో ఇక్కడ ఎవరైతే కేసులో అఫెక్ట్ అవుతున్నారో వాళ్ళే ఇక్కడ కేసు ఈ పిటిషన్ అనేది వేయాలి షెరిషోరీ అనేది. సో జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి వస్తుంది ఇది. ఎందుకంటే చూడండి సో లోయర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్కి దాటి మించిందంటే సో ఇప్పుడు పర్టికులర్గా డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి సివిల్ కోర్టులో కేసు జరుగుతుందంటే సో ఈ సివిల్ కోర్టుకి సంబంధించి జ్యూరిస్డిక్షన్ ఉంది. సో అలాంటి దాంట్లో షెరిషోరీ అనే రిట్ పిటిషన్ అనేది వేస్తారనమాట. నెక్స్ట్ క్యూ వారెంటో అనేది బై వాట్ అథారిటీ టు ప్రివెంట్ అన్క్వాలిఫైడ్ పీపుల్ టేకింగ్ పబ్లిక్ ఆఫీసెస్. సో ఏ అథారిటీ పైన టు ప్రివెంట్ అన్క్వాలిఫైడ్ పీపుల్ టేకింగ్ పబ్లిక్ ఆఫీసెస్. సో ఏ అథారిటీ పైన మీరు జాబ్ తీసుకున్నారు లేకపోతే టు ప్రివెంట్ అన్క్వాలిఫైడ్ పీపుల్ టేకింగ్ పబ్లిక్ ఆఫీసెస్ ఎవరైతే క్వాలిఫై అవ్వనారో సో వాళ్ళు పబ్లిక్ ఎంప్లాయీగా ఉండడానికి వీల్లేదని. సో ఇది ఇక్కడ కూడా ఎనీవన్ కెన్ ఫైల్ దిస్ రిట్ పిటిషన్ క్యూ వారెంటో అని. సో ఎనీ పబ్లిక్ అథారిటీ అన్క్వాలిఫైడ్ ఫర్ ద పొజిషన్. సో ఇది క్యూ వారెంటో. సో ఫస్ట్ రిట్ పిటిషన్స్ చాలా జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హీబియస్ కార్పస్ ఎవరైనా ప్రశ్న మిస్ అయిపోతే సో వాళ్ళని హాజరుపరచండి అని కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుంది ప్రైవేట్ సిటిజన్కి కానీ పబ్లిక్ అథారిటీకి కానీ. సో ఈ రిట్ పిటిషన్స్ని ఎవరైనా కానీ వేయచ్చు. ఇక్కడ లోకస్ స్టాండీ అనేది డోంట్ అప్లై అనమాట. లోకస్ స్టాండీ అంటే డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండీ అంటే జాగ్రత్త వినండి. సో డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండీ అయితే ఎవరైతే పర్సన్స్ ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళే కేసు ఫైల్ చేయాలి. సో అది లోకస్ స్టాండీ డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండీ. సో డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండీ డోంట్ అప్లై హియర్ అంటే సో దట్ మీన్స్ ఎనీబడీ కెన్ ఫైల్ ది హీబియస్ కార్పస్ అగెనిస్ట్ ప్రైవేట్ సిటిజన్స్ ఆర్ పబ్లిక్ అథారిటీ. నెక్స్ట్ మ్యాండమస్ అంటే టు బీ జాబ్ డన్ బై ద అథారిటీకి పబ్లిక్ అగెనిస్ట్ పబ్లిక్ అఫీషియల్కి వాళ్ళ పని చేయమని చెప్పడాన్ని. సో ఇది మ్యాండమస్. ప్రొహిబిషన్ అంటే హైకోర్ట్స్ కానీ లోయర్ కోర్ట్స్ కానీ హయ్యర్ కోర్ట్స్ని లోయర్ కోర్ట్స్
ప్రివెంట్ చేయడం అంట, ప్రొహిబిట్ చేయడం. సో అది క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి. నెక్స్ట్ టెరిషియరీ అంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఏ కేస్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ లోయర్ జ్యూరిస్డిక్షన్. తక్కువ లోయర్ కోర్ట్స్లో వాటి జ్యూరిస్డిక్షన్కి మించి ఉంటే సో కోర్ట్ని టెరిషియరీ ద్వారా జ్యుడిషియల్ బాడీస్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి అగెనిస్ట్గా సో ఇక్కడ ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు ఈ పిటిషన్ వేస్తే టెరిషియరీ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ క్యూ వారెంట్ అనేది పర్టికులర్గా ఎనీ పబ్లిక్ అథారిటీ లేకపోతే అన్క్వాలిఫికేషన్ ఫర్ ద పొజిషన్, ఎవరైతే అన్క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి అగెనిస్ట్గా వేసే పిటిషన్ ఇది. ఎనీబడి కెన్ ఫైల్ దిస్ రిట్ పిటిషన్ అనమాట. నెక్స్ట్ హీబియస్ కార్పస్ నాట్ ఇష్యూడ్ వేర్ డిటెన్షన్ ఈజ్ లాఫుల్. సో ఎక్కడైతే డిటెన్షన్ చేశారో ప్రివెంటివ్ డిటెన్షన్ మనం చూసాం. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది 3 months వరకు ఉంటుంది. తర్వాత బై అడ్వైజరీ బోర్డు పర్మిట్ చేసిన తర్వాత కానీ లేకపోతే బై లా ద్వారా కానీ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అలా డిటెన్షన్ చేసిన వాళ్ళ దాంట్లో హీబియస్ కార్పస్ పర్సన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి కోర్టు ఆర్డర్స్ పాస్ చేయలేదు హీబియస్ కార్పస్. సో ఇక్కడ ఎక్సెప్షన్. సో డిటెన్షన్ ఈజ్ కంటెంట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్. డిటెన్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్. సో లెజిస్లేచర్ భాగంగా కానీ లేకపోతే డిటెన్షన్ ఇస్ అవుట్ సైడ్ ద కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కానీ హీబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేయకూడదు. సో మ్యాండమస్ నాట్ ఇష్యూడ్ అగెనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ బాడీ, ప్రెసిడెంట్, గవర్నర్, CJI ఆఫ్ హైకోర్ట్, డ్యూటీస్ డిస్క్రిషనరీ నాన్ మ్యాండేటరీ, డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ డజెస్ పొసెస్ స్టాట్యూటరీ ఫోర్స్. సో ఇవన్నిటికి కూడా CJI ఆఫ్ హైకోర్టు డ్యూటీ వీళ్ళంతా కూడా పబ్లిక్ అఫీషియల్ అయినా కానీ వీళ్ళందరికీ వర్తించదు అది మ్యాండమస్. నెక్స్ట్ ఆర్టికల్ 33 పార్లమెంట్ కెన్ రిస్ట్రిక్ట్ abrogate fundamental rights of armed forces, paramilitary force, police force, intelligence agencies. State legislature cannot make law on this. So ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నారో, పారామిలిటరీ ఫోర్సెస్లో, పోలీస్ ఫోర్సెస్లో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో, సో ఇలాంటి వాళ్ళని మనకి స్టేట్కి సంబంధించి సీక్రెట్గా కొన్ని మిషన్స్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వీళ్ళకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వచ్చు. సో మనకి స్పైగా కొంతమంది కూడా సో మన ఆఫీసర్స్ వేరే కంట్రీలో వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి వాళ్ళపై కేసు అనేది ఫైల్ చేయలేమన్నమాట. సో అది స్టేట్ లెజిస్లేచర్ అనేది ఇలాంటి కేసెస్లో సో ఆర్మడ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి లాస్ మేక్ చేయలేదు. సో దీంట్లో ఎక్సెప్షన్ అనమాట, ఫండమెంటల్ రైట్స్ అని వాళ్ళకి రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి కొన్ని. సో మెంబర్స్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ కెన్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ టు ఆర్మడ్ ఫోర్సెస్. సో ఎవరైతే ఆర్మడ్ ఫోర్సెస్కి వేరే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు కూడా సో ఆర్మడ్ ఫోర్స్కి పనిచేసే కుక్కులు కానీ కార్పెంటర్స్ కానీ వాళ్ళకి కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 34 ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ మార్షల్ లా ఎన్ఫోర్స్. ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఉంటుందో అక్కడ మార్షల్ లా ఉంటుంది. సో మార్షల్ లా ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. కాన్సెప్ట్ ఆఫ్ మార్షల్ లా ఇస్ డెరైవ్ ఫ్రమ్ బ్రిటన్ నుంచి డెరైవ్ చేసుకున్నాం. ఇట్ రిఫర్స్ టు సిచ్యువేషన్ వేర్ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రన్ బై మిలిటరీ అథారిటీస్ రన్ చేసే దగ్గర సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్ టు ఇండెమ్నిఫై ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ వేర్ మార్షల్ లా ఇస్ ఇన్ ఫోర్స్. సో ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్ టు ఇండెమ్నిఫై ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ వేర్ మార్షల్ లా ఇస్ ఫోర్స్. ఏ పర్సన్ అయినా గవర్నమెంట్ సర్వెంట్ అయినా కానీ ఇండెమ్నిఫై చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది. సో సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్ ఇస్ నాట్ ఆటోమేటికలీ సస్పెండెడ్. హేబియస్ కార్పస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా సస్పెండ్ అవ్వదు ఇది. నెక్స్ట్ మార్షల్ లా, నేషనల్ ఎమర్జెన్సీ, ఈ రెండు డిఫరెన్సెస్ చూస్తే సో మార్షల్ లా అనేది ఇట్ అఫెక్ట్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఇట్ అఫెక్ట్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ బట్ ఆల్సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ దెబ్బతీస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ, స్టేట్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ స్టేట్స్ అండ్ మే ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ దిస్ పార్లమెంట్. సో నేషనల్ ఎమర్జెన్సీ అంటే మనం ఏదో డిస్కస్ చేయలేదు ఇంకా, సో ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాం. సో నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 350 కింద సో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తే ఫండమెంటల్ రైట్స్ అనేవి అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి అన్నమాట. సో దీని గురించి చూద్దాం. సో నెక్స్ట్ మార్షల్ లా అయితే ఇట్ సస్పెండ్స్ ద గవర్నమెంట్ ఆర్ ఆర్డినరీ లా కోర్ట్స్. ఆ మార్షల్ లా ఉన్నప్పుడు గవర్నమెంట్ సస్పెండ్ అవుతుంది, ఆర్డినరీ లా కోర్ట్స్ కూడా సస్పెండ్ అవుతాయి. సో ఇట్ కంటిన్యూస్ ద గవర్నమెంట్ అండ్ ఆర్డినరీ లా కోర్ట్స్. ఇది గవర్నమెంట్ని ఆర్డినరీ లా కోర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి నేషనల్ ఎమర్జెన్సీలో. సో ఇట్ ఈస్ ఇంపోజ్ టు రిస్టోర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డ్యూ టు ఎనీ రీజన్. సో ఇది ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది మళ్ళీ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ 3 grounds: వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, రెబెలియన్. సో లా అండర్ బ్రేక్ డౌన్ అయితే మార్షల్ లాని ప్లేస్ చేయొచ్చు. అలాగే మనకి వార్ జరుగుతున్నప్పుడు కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వేరే కంట్రీ మన పైన ఎక్స్టర్నల్గా అగ్రెషన్ చూపించు మన పైన దాడి చేసినా కానీ ఆర్మడ్ రెబెలియన్, సో ఆర్మడ్ రెబెలియన్ ఉన్నా కానీ సో నేషనల్ ఎమర్జెన్సీని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. నేషనల్ ఎమర్జెన్సీని యాక్ట్ని పాస్ చేయొచ్చు, నేషనల్ ఎమర్జెన్సీని పాస్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. సో ఇది స్పెసిఫిక్గా
కొన్ని రీజన్స్కి మాత్రమే, కానీ ఇది హోల్ కంట్రీ మొత్తం లేకపోతే ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ మొత్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ఉంటుంది. సో ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఇంప్లిసిట్. సో దీనికి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏం లేదు, సో ఇది ఇంప్లిసిట్ అనమాట. ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ అండ్ డీటెయిల్డ్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్. ఇది ఎక్స్ప్లిసిట్గా. నెక్స్ట్ ఆర్టికల్ 35 చూస్తే పార్లమెంట్ ఓన్లీ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ టు గివ్ ఎఫెక్ట్ టు సర్టెన్ ఫండమెంటల్ రైట్స్, ఎన్ష్యూర్స్ యూనిఫార్మిటీ. సో పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి దాటిపైన లాస్ ఫామ్ చేయడానికి. సో దీన్ని ఎన్ష్యూర్స్ యూనిఫార్మిటీ. సో రెసిడెన్స్ యాజ్ ఎ క్రైటీరియా ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఆర్టికల్ 16 ప్రకారం రెసిడెన్స్ అనేది ఎంప్లాయ్మెంట్కి క్రైటీరియా తీసుకుంటారు. సో టు ఎంపవర్ కోర్ట్స్ అండ్ అదర్ దాన్ సుప్రీం కోర్ట్స్ అండ్ హై కోర్ట్స్ టు ఇష్యూ రిట్ ఆర్డర్స్, డైరెక్షన్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో వేరే హైకోర్ట్స్ని సుప్రీంకోర్టు తప్ప వేరే వాళ్ళకి కూడా పార్లమెంట్కి పవర్స్ ఉంటుంది ఎన్ఫోర్స్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని. నెక్స్ట్ టు మేక్ లాస్ టు టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్స్, పోలీస్కి కూడా ఫండమెంటల్ రైట్స్ తీసుకునే అధికారం కూడా ఆర్టికల్ 33 ప్రకారం ఉంటుంది. సో టు ఇండెమ్నిఫై ద యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ డ్యూరింగ్ మార్షల్ లా, ఆర్టికల్ 34. సో ఆర్టికల్ 34 మార్షల్ లా ఉన్నప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ లాస్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ డిక్లేర్డ్ అండర్ ఫండమెంటల్ రైట్స్. సో పార్లమెంట్ లాస్ అనేది కెన్ ఆల్సో మేక్ లాస్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ అఫెన్స్ డిక్లేర్ అండర్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ కింద అఫెన్సెస్ కింద పనిష్ చేస్తే దాంట్లో కూడా వాటి దానికి పనిష్మెంట్ కింద మేక్ లాస్ చేయొచ్చు అనమాట. సో పనిష్మెంట్ ఏముండొచ్చు అని దానిపైన లాస్ చేయొచ్చు, పార్లమెంట్ పవర్ ఉంటుంది. సో అన్టచబిలిటీకి, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా సో పార్లమెంట్ పనిష్మెంట్ అని లాస్ రూపంలో తీసుకొస్తుంది. సో దిస్ ఆర్టికల్ ఎక్స్టెండ్స్ టు కాంపిటీస్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ లాస్ అండ్ ఫ్యూ మ్యాటర్స్ స్పెసిఫైడ్ ఇన్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేసిన ఫ్యూ మ్యాటర్స్ అన్నీ కూడా స్టేట్స్కి పవర్ ఉంటుంది, పార్లమెంట్కి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టేటస్ రైట్ టు పావర్టీ వాజ్ రిపీల్డ్ 44th Amendment Act 1978. Now it is a legal right under Article 300A. Right to property, Article 19 exists for minority educational institutions as a fundamental right. Minority educational institutions మాత్రమే ప్రాపర్టీని హోల్డ్ చేసుకునే రైట్ ఉంటుంది. సో జనరల్గా దాన్ని తీసేసినారు అనమాట. నెక్స్ట్ exceptions to fundamental rights. So fundamental rights ki exceptions, Article 31A. It prohibits 5 categories of laws from being invalidated for violation of Article 14 and 19. They are related to land reforms, industry, commerce, and include acquisition of states, management of properties, amalgamation of corporations, modification of rights of directors and shareholders, modification of mining and leases. It doesn't immunize state law from judicial review unless received president assent after reservation. సో రిజర్వేషన్ కోసం ప్రెసిడెంట్ అసెంట్ తీసుకున్న తర్వాత రిజర్వేషన్ పాస్ అయినంత వరకు కూడా సో స్టేట్ లా జ్యుడిషియల్ రివ్యూ కింద ఇమ్యునైజ్ చేయాలన్నమాట. డజంట్ ఇమ్యునైజ్ స్టేట్ లా ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఇమ్యునైజ్ చేయదు. నెక్స్ట్ ఆర్టికల్ 31B. ఇట్ సేవ్స్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లేస్డ్ ఇన్ 9th Schedule. 9th Schedule ప్లేస్ చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా యాక్ట్స్ అన్నీ కూడా సో జ్యుడిషియల్ రివ్యూ కింద రావన్నమాట. సో ఐఆర్ కోహ్లియో కేసు, సుప్రీంకోర్టు స్టేటెడ్ దట్ లాస్ ప్లేస్డ్ అండర్ 9th Schedule ఆఫ్టర్ April 24, 1973 కమ్స్ ఆర్ ఓపెన్ టు ఛాలెంజ్ ఇన్ కోర్ట్. సో ఆర్టికల్ 14, 15, 19, 21 బేసిక్ స్ట్రక్చర్. సో జ్యుడిషియల్ రివ్యూ హ్యాస్ స్టార్టెడ్ యాజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయింది. సో ఆర్టికల్ 31C brought in by the 25th Amendment Act 1971. It states that Article 3B and Article 39C can override Article 14, 19. సో ఇది ఆర్టికల్ 3B కాదు, సో ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C. సో ఇవి ఓవర్ రైడ్ చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 14, 19 కంటే ఎక్కువ. జనరల్గా ఫండమెంటల్ రైట్స్ ఫర్ డిపిఎస్పి కంటే ఎక్కువ ఉంటాయి డిపిఎస్పి. సో దానికంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కువ, ఫండమెంటల్ డ్యూటీస్ లాస్ట్లో ఉంటాయి. సో కానీ ఆర్టికల్ 39B, 39C అనేది సో ఆర్టికల్ 14, 15 కంటే ఎక్కువ, ఆర్టికల్ 14, 19 కంటే ఎక్కువ. సో రైట్స్ అవుట్ సైడ్ పార్ట్ 3 చూస్తే దే ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్ బట్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ లీగల్ రైట్స్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ అన్నీ కూడా లీగల్ రైట్స్ అనమాట, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాదు. సో దాంట్లో ఆర్టికల్ 265 చూస్తే నో ట్యాక్స్ కెన్ బి లివేడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. సో ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ. సో ఆర్టికల్ 301 ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ త్రూ అవుట్ టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 326 రైట్ టు ఓట్. ఇవన్నీ కూడా లీగల్ రైట్స్. సో అండర్ ఆర్టికల్ 226 హై కోర్ట్స్ హ్యావ్ రిచ్ జ్యుడిక్షన్ ఆన్ దీస్ రైట్స్. సో జనరల్గా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కోర్టే పవర్ ఉంటుంది, కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు ఉంటుంది.
సో ఆర్టికల్ 32 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది డైరెక్ట్ సుప్రీంకోర్టుకి, హైకోర్టు కింద లేదు. సో అండర్ ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 226. దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈస్ ఏ కమ్స్ యాజ్ ఏ లీగల్ రైట్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ 36 to 51. సో ఈ ఆర్టికల్ పార్ట్ 4లో 36 నుంచి 51 వరకు కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డీల్ చేస్తుంది. సో ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. సో దానికి మనకి డాక్టర్ అంబేద్కర్ డిపిఎస్పీస్ని ఒక నోవెల్ ఫీచర్స్గా మెన్షన్ చేశారు. సో డిపిఎస్పీస్ ఫండమెంటల్స్ రెండు కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ, సోల్ అండ్ కాన్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇవి గవర్నెన్స్కి, గవర్నమెంట్ గవర్నెన్స్ చేయడానికి ఉపయోగపడేది. స్టేట్ పాలసీస్ ఎలా ఉండాలని వాటికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఫీచర్స్ ఆఫ్ డిపిఎస్పీ చూస్తే కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ టు స్టేట్, దీస్ రిజెంబల్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ యాక్ట్ టు ద వైస్రాయ్. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్లో 9 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇవి సిమిలర్గా రిజెంబల్ చేస్తాయి అనమాట, ఈ స్టేట్ ఎలా ఉండాలని చెప్పి కొన్ని డైరెక్టివ్స్. సో ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ. డిపిఎస్పీస్ మెయిన్ ఎయిమ్ ఇస్ సో సోషల్ డెమోక్రసీని అలాగే ఎకనామిక్ డెమోక్రసీని మెయింటైన్ చేయడం. సో ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎ వెల్ఫేర్ స్టేట్. సో ఆర్టికల్ 37, దీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ అండ్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. సో ఇవి నాన్ జస్టిసబుల్, అంటే ఇవి డిపిఎస్పీస్ని స్టేట్ ఫాలో అవ్వకపోతే, స్టేట్ ఎన్ఫోర్స్ చేయకపోతే మనకి సో కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నమాట. దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. సో సుప్రీం కోర్ట్ డిపిఎస్పీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 14 and 19. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిపిఎస్పీ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వీ కెన్ క్లాసిఫై ఇంటూ సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సో ఇది కాన్స్టిట్యూషన్లో లేదు. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ కానీ 3 వీటికి డిపిఎస్పీని క్లాసిఫై చేయొచ్చు. సో దాంట్లో మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో డిపిఎస్పీస్ని యాడ్ చేసాము. సో అంతకుముందు లేవన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి యాడ్ చేసినవి ఆర్టికల్ 39A, 43A, 48A. సో ఆర్టికల్ 39 అంటే టు సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 39A ప్రకారం అయితే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్. సో ఆర్టికల్ 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఆర్టికల్ 48A సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1970 డిపిఎస్పీస్. సో ఆర్టికల్ 38 స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఇవన్నీ కూడా మనకి 47 అమెండ్మెంట్ యాక్ట్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసిన డిపిఎస్పీ. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఆర్టికల్ 21A చేంజ్డ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45. సో మేడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండమెంటల్ రైట్స్. సో డిపిఎస్పీగా ఉన్నదాన్ని మనము ఫండమెంటల్ రైట్స్గా కన్వర్ట్ చేసాం దాన్ని. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 6 years కింద ఉండేది ఇది. సో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011లో పాస్ చేసాం, డిపిఎస్పీ యాడ్ చేసాం. దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 43B అనేది కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేయడాన్ని లాస్ట్ డిపిఎస్పీ యాడ్ చేసింది రీసెంట్గా 2011లో. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డిపిఎస్పీ చూస్తే మనకి ఆర్టికల్ నంబర్, సబ్జెక్ట్ మ్యాటర్. సో ఆర్టికల్ 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఉంటుంది. ఆర్టికల్ 37 అప్లికేషన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఆర్టికల్ 38 స్టేట్ టు ఎన్ష్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో ఆర్టికల్ 39 సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్ టు సెక్యూర్ రైట్స్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ equal resources for the community for the common good. So prevention and concentration on wealth, equal pay for equal work, preservation of health and strength of workers, opportunities for healthy development of children. So next article 39A, so equal justice, a free legal aid. సో ఈక్వల్ జస్టిస్ అందరికీ ఉండేది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది మన. సో మనకి నాల్సా ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా స్టేట్ లెవెల్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరైతే క్రైమ్ చేసింటారో సో వాళ్ళకి లాయర్ని పెట్టుకోలేకుండా వాళ్ళంతా కూడా ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీ లీగల్ ఎయిడ్. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. నెక్స్ట్ ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ టు ఎడ్యుకేషన్
and to public assistance in certain cases. Article 42 provision for just and human conditions of work and maternity relief. Article 43 living age etc. for workers. Living wage, sorry age కాదు, living wage. Next, Article 43A participation of workers in management of industries. Article 43B promotion of cooperative societies. So Article 44 uniform civil code for the citizens. So Article 45 provision for early childhood care and education of to children below age of 6 years. 6 years కంటే తక్కువ వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ and standard of living and improve public health. Next, prohibit the consumption of intoxicants. Next, Article 48 organization of agriculture and animal husbandry. So Article 48 protection and improvement of environment and safeguard of forest and wildlife. Article 49 protection of monuments and places and objects of national importance. Article 50 separation of judiciary from executive. Article 51 promotion of international peace and security. సో ఇవన్నీ కూడా డిపిఎస్పీస్. డైరెక్టివ్ అవుట్ సైడ్ డిపిఎస్పీస్ ఉన్నా కానీ చూస్తే మనకి సో ఆర్టికల్ 335 క్లెయిమ్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ షెల్ బీ టేకెన్ కన్సిడరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ దెబ్బతినకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళని మెంబర్స్ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సిడర్ చేయమని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 350A సో పార్ట్ 17 కింద వస్తుంది. సో ఇది ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ అట్ ద లెవెల్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ లెవెల్లో సో ఎడ్యుకేషన్ అనేది మదర్ టంగ్లో ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ 351 అయితే సో డెవలప్మెంట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా అదర్ డైరెక్టివ్స్ అదర్ దాన్ డిపిఎస్పీ. సో ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ చూస్తే ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి డిఫరెన్సెస్ చూస్తే ఇవి జస్టిసబుల్ అన్నమాట, అంటే కోర్టు ద్వారా ఎన్ఫోర్సబుల్. ఇవి నాన్ జస్టిసబుల్. సో ఇవి పొలిటికల్ జస్టిస్. సో ఇది ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ టు మేక్ ది వెల్ఫేర్ స్టేట్. సో హ్యావ్ లీగల్ శాంక్షన్ ఉంటుంది, దీనికి లీగల్ శాంక్షన్ ఏమి ఉండదు. సో పర్సనల్ అండ్ ఇండివిజువలిస్టిక్, ఒక పర్సన్కి సంబంధించి ఇండివిజువల్కి సంబంధించి ఉంటుంది, కానీ ఇది పర్సన్కి సంబంధించింది కాదు. సో ఒక సొసైటీకి సోషలిస్టిక్కి సంబంధించింది. సో ఆటోమేటికలీ ఎన్ఫోర్స్ అవ్వేది ఫండమెంటల్ రైట్స్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా అందరికీ ప్రొవైడ్ చేయాలి. సో కోర్ట్స్ డిక్లేర్ ఎలా వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఏదైనా అలా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుంది అన్కాన్స్టిట్యూషనల్ అని కోర్ట్ డిక్లేర్ చేస్తుంది. కోర్ట్స్ కెనాట్ డిక్లేర్ ఎలా వైలేటింగ్ డిపిఎస్పీస్ అన్కాన్స్టిట్యూషనల్. సో డిపిఎస్పీస్ని వైలేట్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లా తీసుకొస్తే దాన్ని కోర్ట్స్ వైలేట్ చేయలేవు అనమాట లాని. సో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి. సో అవి చూస్తే చంపకం దొరైరాజన్ కేసు 1951లో ఫండమెంటల్ రైట్స్ ప్రివేల్ ఓవర్ ద డిపిఎస్పీ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టూ. సో హౌఎవర్ లెజిస్లేచర్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్ టు గివ్ ఎఫెక్ట్ టు డిపిఎస్పీ. సో చంపకం దొరైరాజన్ కేసులో ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి డిపిఎస్పీ కంటే ఎక్కువ. సో కానీ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు డిపిఎస్పీస్కి ఎఫెక్ట్ ఇవ్వడానికి అని. నెక్స్ట్ గోలక్నాథ్ కేసులో మనకి గోలక్నాథ్ కేసు 1996లో ఇది ప్రింట్ పోయింది, సారీ కనిపించలేదు. సో ఫండమెంటల్స్ ఆర్ సాంక్రోసాక్ట్ ఇన్ నేచర్ అండ్ కెనాట్ బి అమెండెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పీ. ఫండమెంటల్ రైట్స్ అనేవి సాంక్రోసాక్ట్ ఇన్ నేచర్ ఉంటాయి, కెనాట్ బి అమెండెడ్ ఫర్ డిపిఎస్పీని ఇంప్లిమెంట్ చేయడానికి వాటిని అమెండ్ చేయకూడదు అని చెప్పింది గోలక్నాథ్ కేసు. ఇక్కడ అమెండ్ చేయొచ్చు అని ఉంది ఫస్ట్ కేసులో. సో సెకండ్ కేసులో కాంట్ బి అమెండెడ్. నెక్స్ట్ కేశవానంద్ భారతి కేసు 1973. సో ఆర్టికల్ 31C ప్రొవైడింగ్ బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫర్ దోస్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు డిపిఎస్పీస్ వాజ్ డీమ్డ్ నల్ అండ్ వైడ్. ఆర్టికల్ 31C ప్రకారము సో ఏవైతే ప్రొవైడింగ్ బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫర్ దోస్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ డిపిఎస్ వాజ్ డీమ్డ్, ఏవైతే డిపిఎస్పీస్కి బ్లాంకెట్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ లాస్ అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని మెన్షన్ చేసింది. సో మినర్వాస్ మిల్స్ కేసులో మనకి 1980 మినర్వాస్ మిల్స్లో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రూట్స్ అండ్ డిపిఎస్పీ. సో మినర్వా మిల్స్ 1980లో చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ ఫౌండ్ చేసింది ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ అయిన బెడ్ రాక్ పైన. సో రెండింటికి ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుందని అని. ద ప్రెజెంట్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ అండ్ డిపిఎస్ విచ్ షుడ్ ప్రివేల్. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత డిపిఎస్పీస్లో దాంట్లో 39B 39C, తర్వాత ఫండమెంటల్ రైట్ 14 19, తర్వాత మిగతా డిపిఎస్పీస్ ఇవన్నీ కూడా ఆర్డర్. సో వీటికి ఎక్కువ పవర్ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది.
So this means that DPSP 39B 39C have been given precedence over fundamental rights. Article 14, fundamental right 14, right to equality. Fundamental right 19, freedom of speech and expression. Next, fundamental duties. Fundamental duties అనేవి పార్ట్ 4A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51A కింద మెన్షన్ చేశారు. సో ఇన్స్పిరేషన్ యుఎస్ఆర్ యునైటెడ్ సావరెన్ సోవియట్ యూనియన్ ఆఫ్ సావరెన్ రష్యా యుఎస్ఎస్ఆర్. సో సోవియట్ యూనియన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ ఇన్కార్పొరేట్ విత్ ఫండమెంటల్ రైట్స్. సో యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సావరెన్ రిపబ్లిక్, యూనియన్ ఆఫ్ సోవియట్. సో దాన్ని మనం సోవియట్ యూనియన్గా ఉంటాం, సావరెన్ రిపబ్లిక్. సో ఇక్కడ నుంచి మనము యూనియన్ ఆఫ్ సోవియట్ సావరెన్ రిపబ్లిక్ అంటే బిఫోర్ కోల్డ్ వార్ ఎరా ముందు అంతా కూడా 1990s ముందు కూడా సో యుఎస్ఎస్ఆర్ రష్యాతో పాటు దాని పక్కన స్టేట్స్ అన్నీ కూడా గ్రూప్గా కంబైన్ అయ్యి ఉండేవి. సో 1990 తర్వాత కోల్డ్ వార్ తర్వాత సో యుఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. సో అది కొలాప్స్ అయిపోయి మిగతా స్టేట్స్ కంట్రీస్తో పాటు రష్యాతో పాటు మిగతా కంట్రీస్ కూడా డివైడ్ అయిపోయినాయి. కానీ రష్యా దీని సక్సెసర్గా ఉందన్నమాట. సో యుఎస్ఎస్ఆర్ అంటే మనకి సోవియట్ యూనియన్ అని జనరల్ పిలుస్తాం. యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సావరెన్ రిపబ్లిక్ నుంచి మనము అక్కడ నుంచి ఈ దాని కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ని డెరైవ్ చేసుకున్నాం. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ ఫండమెంటల్ రైట్స్ లేవు అనమాట. మనకి స్వరణ్ సింగ్ కమిటీ 1976లో రికమెండ్ చేసిన తర్వాత 47 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేసుకున్నాం దాన్ని 10 ఫండమెంటల్ డ్యూటీస్. సో కొన్ని దీంట్లో ఇవి మోరల్గా ఉన్నాయి, సివిక్గా ఉన్నాయి, కన్ఫైన్ టు సిటిజన్స్ ఓన్లీ, నాన్ జస్టిసబుల్. సో ఇవి జాగ్రత్తగా గమనిస్తే ఇంతకుముందు అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా స్టేట్కి అగెనిస్ట్గా ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసేది. తర్వాత డిపిఎస్పీస్ అన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్కి పాలసీకి ఇంప్లిమెంటేషన్లో ఉపయోగపడే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అంటే బేసిక్ రైట్స్ని మనం బేసిక్ రైట్స్ అనే ఫండమెంటల్ రైట్స్ని డిపిఎస్పీస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత సో మనము మోరల్గా ఇండివిజువల్గా కొన్ని డ్యూటీస్ అనేవి చేయాలన్నమాట స్టేట్కి. సో అవి ఫండమెంటల్ డ్యూటీస్. సో లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ కూడా 51Aలో ఇంక్లూడ్ అయినాయి. సో టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి ఉండాలి. సో దాని ఐడియల్స్ని ఇన్స్టిట్యూషన్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబల్ ఐడియల్స్. సో నోబల్ ఐడియల్స్ పర్సన్స్ అందరినీ కూడా చెరిష్ చేస్తూ ఫాలో అవ్వాలి. సో టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సావరిటీని ప్రొటెక్ట్ చేయాలి, యూనిటీగాను ఇంటిగ్రిటీగాను ఉండాలి. సో డిఫెండ్ ద నేషన్ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్. నేషన్ డిఫెండ్ చేసుకుంటూ నేషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్. హార్మోనీగా ఉండాలి, హార్మోనీ ప్రమోట్ చేయాలి, స్పిరిట్ని ప్రమోట్ చేయాలి. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్. ఇండియన్ యొక్క రిచ్ హెరిటేజ్ని వాల్యూ చేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. టు ప్రొటెక్ట్ న్యాచురల్ మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీని కాపాడుకోవాలి. నెక్స్ట్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీలోను అలాగే ఇండివిజువల్గాను ఎక్సలెన్స్ సాధించాలి. సో ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. సో 6 to 14 years ఉన్న చిల్డ్రన్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అని ప్రొవైడ్ చేయాలి. సో రిమెంబర్ దీస్ అండ్ అబ్జర్వ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ దట్ ఓవర్లాప్ ఇన్ లాంగ్వేజ్ విత్ డిపిఎస్పీ. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్. సో అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియో.